వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరపున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది అంచెంచెలుగా అన్ని రంగాల్లో త్రిబుల్ ఒకటి ఎడ్యుకేషన్ పరంగా, గ్రౌండ్ పరంగా అండ్ నీ యొక్క డిసిప్లిన్ చూసే పరంగా మూడింటిని కోడీకరించుతూ కటాప్ మార్కు ఏ రేంజ్కి వెళ్ళినా 100% నువ్వు మెరిట్ లిస్టులో ఉండే విధంగా నిన్ను తయారు చేసి అదేవిధంగా మన కంటెంట్ కూడా ఆ విధంగా అందించుకుని వెళ్తున్నాం. ఓకే అండి, మీరు కూడా కంటెంట్ కూడా చూస్తున్నాండి. ఆల్రెడీ ఇప్పటికే 4 పేపర్లు మీకు మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు ఏర్పాటు చేయడం జరిగింది, పెట్టడం జరిగింది. సో మీరు కూడా ప్రతిదీ కూడా మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో కూడా మీ కళ్ళకు ముందుకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటుంది. ఓకే అండి, చూడండి 2025లో జరిగిన ఆర్మీ పేపర్ ఏదైతే ఉందో ప్రతి బిట్ కూడా యాస్టీజ్గా తీసుకొచ్చి మీకు ప్రతి బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మేము ఇంకా ఆఫ్లైన్లో అండ్ ఏ విధంగా కంటెంట్ అందిస్తున్నాం అటు నాట్ ఓన్లీ ఆర్మీ అండి, ఇప్పుడు ఎస్ఎస్సికి అండ్ ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ, తెలంగాణ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ, అప్కమింగ్ ఆర్పిఎఫ్ కూడా ఇప్పుడు మనకి ఎస్ఎస్సిలో మెట్ చేస్తారు కాబట్టి దాని యొక్క ప్యాటర్న్ కూడా మీకు ఆల్రెడీ మీకు చెప్తూ ఉన్నాము. ఓకే అండి, సో గమనిస్తున్న క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయో. క్వశ్చన్ నెంబర్ 1 ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే చాలా క్లారిటీగా ఇచ్చారు చూడండమ్మా. ఈ కింది వాటిలో ఏ చట్టం భారత గవర్నర్ జనరల్కు వైస్రాయ్ అనే బిరుదునిచ్చింది? భారత గవర్నర్ జనరల్కు వైస్రాయ్ అనే బిరుదు భారత గవర్నర్ జనరల్కు వైస్రాయ్ అనే బిరుదు ఇచ్చింది ఏ చట్టం ప్రకారము అని అడిగాడు చాలా క్లారిటీగా. అంతే ఏం జరిగింది, అంతకుముందు 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత అప్పటి వరకు భారతదేశానికి భారత గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి ఏమో భారతదేశ వైస్రాయ్గా మారాడు. ఏ చట్టం ప్రకారం అంటే 1858 భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో 1858 భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం ప్రకారము భారత గవర్నర్ జనరల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వైస్రాయ్గా మార్చడం జరిగింది. అయితే దీని యొక్క డేటా కూడా మీరు ఒకసారి పరిశీలించండి ఏమేమి జరిగిందో. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఏమైంది, 1853 ప్రకారం ఏమైంది, 1833 చార్టర్ చట్టం ప్రకారం ఏమైంది, దీని యొక్క అంత సారాంశం కూడా ఒకే చోట క్రోడీకరించి ఇన్ ఫ్యూచర్లో కూడా ఇదే కాన్సెప్ట్ మీద కానీ బిట్ టచ్ చేస్తే 100% నువ్వు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా కాన్సెప్ట్ కూడా అందిస్తున్నాం. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ఏదైతే ఉందో దీని ప్రకారం మాట్లాడుతున్నాం. ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఆ పాలన కంప్లీట్గా రద్దు చేసి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆధీనంలోకి మన భారతదేశం వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి వ్యక్తి భారతదేశ వైస్రాయ్గా మారాడు. ఓకే, భారతదేశ వైస్రాయ్ అంటే భారతదేశం పాలన అంతా కూడా బ్రిటిష్ రాజు లేక రాణి చేతిలోకి వెళ్ళిపోయింది. తద్వారా భారత గవర్నర్ జనరల్ ఏమో వైస్రాయ్గా బిరుదు ఇవ్వడం పడింది. వైస్రాయ్ అంటే రాజ్యప్రతినిధి అనే అర్థం. అయితే మొట్టమొదటి వైస్రాయ్ ఎవడంటే లార్డ్ కానింగ్ ఎవరైతే ఉన్నారో ఈ లార్డ్ కానింగ్ అనే వ్యక్తి భారతదేశం యొక్క మొట్టమొదటి వైస్రాయ్గా పనిచేశారు. ఓకే అండి, అదేవిధంగా చూడండి ఇంకా ఇచ్చారు చూడండి చాలా క్లారిటీగా. అయితే భారతదేశం యొక్క చివరి గవర్నర్ జనరల్ ఎవడన్నా లార్డ్ కానింగ్. భారతదేశం మొదటి వైస్రాయ్ ఎవడంటే లార్డ్ కానింగ్, భారతదేశం యొక్క చివరి గవర్నర్ జనరల్ ఎవడన్నా లార్డ్ కానింగ్ ఎవరైతే ఉన్నారో అది. ఒకసారి మీ కంటెంట్ కూడా ఒకసారి పరిశీలించండి. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం బెంగాల్ గవర్నర్ అనే బిరుదు బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉండేది. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము బెంగాల్ గవర్నర్గా ఉన్న వ్యక్తి ఉండేది. కాలక్రమంలో చార్టర్ చట్టం 1853 ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను పొడిగించింది. కానీ చార్టర్ చట్టం 1833 గవర్నర్ జనరల్ అనే పదవి బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవి ఎలా మారిందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారింది. ఏ చట్టం ప్రకారం అంటారు బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి భారతదేశ గవర్నర్ జనరల్గా అయినటువంటి ఏ చట్టం ప్రకారం అంటే 1833 చార్టర్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారము. అందుకే భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ ఎవరు అని అడగవచ్చు. ఓకే అండి, మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే దాంట్లో కామెంట్ చేయాలి. భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవడు అండ్ బెంగాల్ యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు, ఆ 2 బిట్లు కూడా మనకు మన డిస్క్రిప్షన్ మీరు మెసేజ్ చేయండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 1 ఏదైతే ఉందో. కంటెంట్ చూస్తున్నారు కదండి, అడిగిన క్వశ్చన్ ఒకటే. రేపు ఇన్ ఫ్యూచర్లో ఏదైనా మీకు అడిగినా 100% సక్సెస్ అయ్యే విధంగా మీకు కంటెంట్ అందిస్తున్నాం. ఇంకా ఆఫ్లైన్లో అయితే మరి ఇంకా తిరిగిలేదు. గ్రౌండ్ అయితే 100కు 100
గ్రౌండ్ అయితే 100కు 100 నో ఇంజురీతో, వితౌట్ ఇంజురీతో 100కు 100 మార్కులు వచ్చే విధంగా గ్రౌండ్ పరంగా ఉంటాయి. అండ్ ఎడ్యుకేషన్లో కూడా 50 బిట్లకు మినిమం ఒక 40 బిట్లు పైగా దాటే విధంగా రెడీ చేస్తున్నాం. ఈ కంటెంట్ చూస్తే మీకే అర్థమవుతుంది. మరొకసారి చూడండి. నెక్స్ట్ చూడండి, హిందూ క్యాలెండర్ ప్రకారం చాలా క్లారిటీగా చూడండి. హిందూ క్యాలెండర్ ప్రకారం హోలికా దహనం ఏ రోజున జరుగుతుంది అని చాలా క్లారిటీగా ఇచ్చాడండి. హోలికా దహనం అంటే ఈ హోలీ ఏదైతే ఉందో హోలీ ముందు రోజు జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని హోలికా దహనము అంటారు. ఇది కూడా ముందు రోజు రాత్రి చేస్తారండి. దీని యొక్క కంటెంట్ కూడా మీకు చూపిస్తాను, ప్రతిది కూడా మీకు చూపిస్తాను. అది ఏ రోజున జరుగుతుంటే పాల్గొన అమావాస్య రోజున, పాల్గొన్న పౌర్ణమి రోజున, చైత్ర ప్రతిపాదన రాడ చైత్ర పౌర్ణమి నాడు అని చాలా క్లారిటీగా అడిగాడు. ఓకే అండి. పాల్గొన్న పౌర్ణమి ఏదైతే ఎక్కడ చూడండి, పాల్గొన్న పౌర్ణమి రోజు ఏదైతే ఉందో ఆ రోజున హోలికా దహనం అనే ఒక హోలీ పండగకు ముందు రోజు రాత్రి జరుపుకుంటారనమాట. హోలీ పండగకు ముందు రోజు రాత్రి జరుపుకునేటువంటి పండగే అదే హోలికా దహనం అనే ప్రక్రియ. అయితే ఇది పాల్గొన పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఓకే అండి. హిందూ క్యాలెండర్ ప్రకారం తర్వాత ఇది హిందూ క్యాలెండర్లోని పాల్గొన మాసంలో పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఇది చెడుపై మంచిని సాధించే దానికి విజయానికి బదులుగా, చెడిపోయిన మంచి సాధించడానికి విజయానికి బదులుగా ఈ హోలికా దహనం అనే కార్యక్రమాన్ని హోలీకి ముందు రోజు రాత్రి జరుపుకుంటాం. ఓకే అండి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, చైత్ర పాండ్యమి అన్నారు. ఇది హోలికా దహనం మరుసటి రోజు అంటే హోలీ రోజు జరుపుకునేటువంటి పండుగ ఏదంటే చైత్ర పాండ్యమి ఏదైతే ఉందో హోలీ రోజున జరుపుకునేటువంటి పండుగ ఏది అంటే చైత్ర పాండ్యమి. హోలికా ముందు రోజు హోలికా దహనం అనేది హోలికా అంటే ముందు రోజు జరుపుకునే పండుగ. అంత చూడండి, బిట్ అనేది ఏ క్లారిటీగా ఏ విధంగా బిట్ అడుగుతున్నాడో మీరు ప్రతి అంశం కూడా చదువుకొని వస్తే కానీ మనం ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి. సో గమనిస్తూ ఉండండి. నిజంగా నీకు 100% రిజల్ట్ కావాలనుకుంటే మీకు మేము గైడ్ చేసిన విధంగా మీరు వెళ్తే 100%. ఇదే కాదండి, ప్రతి పేపర్ ఒక దగ్గర ఒక 50 ఎగ్జామ్ల వరకు మీకు పెడుతూ ఉన్నాం. ప్రతి షిఫ్ట్లో వచ్చి బిట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అండ్ 2026లో ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది భారత జాతీయ కాంగ్రెస్ 3వ సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరయ్యారు. మన కంటెంట్ ఏదైతే ఉందో ప్రతిది కూడా మీకు క్లారిటీగా అందిస్తున్నాం. అంతే ఐఎన్సి ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885 సంవత్సరంలో స్థాపించబడింది. ఏవో హూమ్ ఎవరైతే ఉన్న అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఈయన స్థాపించారు. ఈ మొదటి ఐఎన్సి సమావేశం అనేది మీకు ఎక్కడంటే ముంబైలో జరుగుతుంది. యాక్చువల్లీ పూణేలో జరగాల్సింది ఈ ప్లేగ్ వ్యాధి కారణంగా దాన్ని ఎక్కడికి షిఫ్ట్ చేశారంటే గోకుల్ తేజ్పాల్ దాస్ కళాశాలకి మార్చారు. ఓకే అండి. 1980 దీనికి మొదటి అధ్యక్షుడు, ఐఎన్సి యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ ఎవరైతే ఉన్నాడో ఆయన, ఉమేష్ చంద్ర బెనర్జీ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి నాయకత్వం వహించారు. ఇది మొదటి సమావేశము. రెండో సమావేశం ఐఎన్సి యొక్క రెండో సమావేశం కూడా మీకు కలకత్తాలో జరుగుతుంది. ఓకే అండి. దానికి ఎవరు అధ్యక్షత వహించారు మీరు కామెంట్ రూపంలో చెప్పాలి. అండ్ ఈ మూడో సమావేశం ఏదైతే ఉందో బద్రుద్దీన్ త్యాబ్జీ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి నాయకత్వం ఇది ఎక్కడ జరిగిందంటే మద్రాసులో. 3వ ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగిందంటే మద్రాసు ఏదైతే ఉందో ఈ మద్రాసులో జరుగుతుంది. దీనికి బద్రుద్దీన్ త్యాబ్జీ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి నాయకత్వం వహించడం జరిగింది. ఓకే అండి. ఇంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా చూడండి, దాని యొక్క సారాంశం కూడా చెప్పండి. బద్రుద్దీన్ త్యాబ్జీ ఎవరైతే 3 ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈయన 1887లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్కి 3వ సమావేశానికి అధ్యక్షుడు వహించారు. ఓకే అండి. ఆ విధంగా ఇది ఎక్కడ జరిగిందని మద్రాసులో జరిగింది. 3 ఐఎన్సి కాంగ్రెస్ సమావేశం ఎక్కడికి మద్రాసులో జరిగింది. మొదటిది ముంబైలో, రెండోది కలకత్తాలో, మూడోది మద్రాసులో జరిగింది. ఓకే అండి. దానికి బద్రుద్దీన్ త్యాబ్జీ. 2వ ఐఎన్సి సమావేశానికి ఎవరు నాయకత్వం వహించారు మీకు కామెంట్ రూపంలో చెప్పమను, ఒకసారి కామెంట్లో మీరు తెలియజేయగలరు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 4 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి ఏ విధంగా బిట్స్ మీకు అడిగే ఛాన్సులు ఉన్నాయో ప్రతి అంశం కూడా మీరు చాలా క్లారిటీగా ముందుకెళ్ళగలి. ఈ కింది భారతీయ రాష్ట్రాల్లో ఏది 5 నదుల భూమి అని పిలవడం జరుగుతుంది. ఏది అంటే మీకు అందరూ తెలుసు 5 నదుల పంజాబ్ అంటే 5 నదుల. అయితే ఈ పంజాబ్ అనే పదము ఏ భాష పదం అని అడిగితే మీరు రేపు దొరికిపోయేటువంటి ఛాన్స్. పంజాబ్ అనే పదం ఏదైతే ఉందో ఏ భాష నుంచి వచ్చింది అని అడిగితే నీవు ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి.
ఐదు నదుల భూమి అని దేన్ని అంటారంటే పంజాబ్ని అంటారు. కానీ ఈ పంజాబ్ అనేది 5 నదుల రాష్ట్రము అన్నాం కదండి. అది పంజాబ్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది అంటే మీరు చాలా ఈజీగా దొరికిపోయేటువంటి సమయం కాబట్టి దీని యొక్క సారాంశం కూడా చూడండి. ఈ పంజాబ్ ఈ పేరు పర్షియన్ భాషలో అయినటువంటి పర్షియన్ భాష అంటే పంజాబ్ అనేది ఏ భాషా పదం అంటే పర్షియన్ భాష అయినటువంటి పంజ్ అంటే 5, ఓకే అండి. అబ్ అంటే నీరు లేదా నది అని అర్థం. పంజాబ్ ఓకే. ఇదని పర్షియన్ భాషా పదం. పంజాబ్ అనేది ఏ భాషా పదం అంటే ఈ పర్షియన్ భాషా పదం ఏదైతే ఉందో ఈ పర్షియన్ భాషా పదం అండి, ఓకే అండి. ఈ విధంగా ఈ ప్రాంతం గుండా ప్రవహించే ప్రధాన నదులు ఇవన్నీ కూడా ఈ పంజాబ్ యొక్క 5 నదులు కూడా సింధు నది యొక్క ఉపనదులు అండి. సింధు నది యొక్క ఉపనదులు ఏంటండి? సట్లేజు, బియాసు, రావి, చేనాబు, జేలం, ఇవన్నీ కూడా సింధు నది యొక్క ఉపనదులు. ఇవన్నీ 5 నదులు కూడా పంజాబ్ గుండా ప్రవేశిస్తున్నాయి కాబట్టి పంజాబ్ అయింది. పంజాబ్ అనేది పర్షియన్ భాషా పదం. పంజ్ అంటే 5 అని అర్థం. ఓకేనా, అర్థమవుతుందా? రేపు వాడు ఎంత క్లారిటీగా ఎంత డెప్త్కి వెళ్ళి బిట్ అడిగినా నీకు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా 100% మీకు ఆర్మీ అండ్ ఎస్ఎస్సి కంటెంట్ ఏదైతే ఉందో 100% మీకు అందించే విధంగా ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ కూడా ఏపీ అండ్ తెలంగాణ కానిస్టేబుల్కి కూడా ఎస్ఐకి సపరేట్ మన సార్లు వస్తున్నాం, ఇంకా ఎవరు వస్తున్నాం. ఎస్ఐ పేపర్లు కూడా మేము అతి త్వరలో మీకు వస్తాం. ప్రతిదీ కూడా కంటెంట్ తీసుకొని వస్తాము. మీరు అప్పుడు మనం చూడవచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 4 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 5 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా 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 ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఏమంటున్నాడంటే 1940 ఆగస్ట్ ఆఫర్ను ఏ బ్రిటిష్ ప్రభుత్వ అధికారి ఇచ్చారు అని చాలా క్లారిటీగా పెట్టాడు. ఆగస్ట్ ఆఫర్ చాలా మనకి ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో చాలా మంచి ఇంపార్టెంట్ రోల్ అండి ఇది. ఆగస్ట్ ఆఫర్ను ఆయన ఇచ్చినప్పటికీ కూడా ఓ డొమినియన్ స్టేట్ ఇస్తామన్నారు. దాన్ని కూడా మన భారతీయులు తిరస్కరించారు. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఆ రీజన్స్ అనేది మన కంటెంట్లో దొరుకుతుంది. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ వేరియేషన్ వెళ్తున్నాం కాబట్టి ఎవరైతే మీకు ఆగస్ట్ ఆఫర్ని ఎవరు ఇచ్చారంటే మీకు చాలా క్లారిటీగా లార్డ్ లిన్లిత్గో ఎవరైతే ఉన్నారో ఈయన ఇచ్చాడండి ఆగస్ట్ ఆఫర్ని 1940 ఈయన. దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ లార్డ్ లిన్లిత్గో ఎవరైతే ఉన్నారో 1936 నుంచి 1943 వరకు భారతదేశం యొక్క వైస్రాయ్గా పనిచేసినటువంటి వ్యక్తి లార్డ్ లిన్లిత్గో. అదే సమయంలో భారతదేశంలో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. ప్రపంచంలో 2వ ప్రపంచ యుద్ధం 1940 ఆగస్టు 8న 2వ ప్రపంచ యుద్ధానికి భారతదేశం యొక్క మద్దతు పొందడానికి భారతీయులకి ఒక ఆఫర్ కల్పించారు. అదే ఆగస్ట్ ఆఫర్. 1940 ఆగస్ట్ ఆఫర్ ఇచ్చారండి ఈ లార్డ్ లిన్లిత్గో. కానీ ఏం చెప్తుందంటే ఈ డొమినియన్ హోదా వంటి అంశాలు ఉన్నాయి. ఈ డొమినియన్ స్టేటస్ కల్పిస్తామని అన్నారు. ఇంకేమన్నారంటే భారతీయులకు కూడా అయితే భారతీయులు దీన్ని తిరస్కరించారు. ఈ డొమినియన్ స్టేటస్ని కూడా మన భారతీయులు తిరస్కరించారు. అదే ఓకే అండి. ఈ విధంగా ఈ చాలా క్లారిటీగా అనేక అంశాలు కూడా మీకు పరిశీలించడం జరుగుతుంది. ఓకే అండి. ఈ విధంగా మీరు క్వశ్చన్ నెంబర్ 5 ఏదైతే ఉందో ఈ 5 కూడా మీకు చెప్పడం జరిగింది. 5 కూడా చూపించడం జరిగింది. అంటే మీ కంటికి అద్దినలాగా ప్రతి అక్షరం కూడా కనిపిస్తుంది. డేటా ఏదైతే ఉందో కనిపిస్తుంది కంటికి అద్దినలాగా. నెక్స్ట్ జూలై 2024లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వబడింది. అయితే నరేంద్ర మోడీకి 2019లో కూడా అనౌన్స్ చేశారు. కానీ అప్పుడు తీసుకోలేదు. కానీ కాలకం 2024లో మాత్రం రష్యా యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. ఓకే అండి. ఎందుకంటే రష్యా అండ్ భారత్ మధ్య సంబంధాలు అనేది బలోపేతం చేసినందుకు గాను ఆ రష్యా దేశం యొక్క అత్యున్నతమైన అవార్డు ఏదైతే ఉందో ఆ అవార్డు పేరు మనకి గ్రహించడం జరిగింది. ఆ అవార్డు కూడా మీరు ఒకసారి చేసుకోండి. ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ఏదైతే ఉందో ఈ అవార్డు అండి. ఇది రష్యా దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఇది. అది మన భారతీయ ప్రధానమంత్రి రావడం చాలా గర్వకారణం. ఇది 2024లో తీసుకున్నారు. 2019లో కూడా అనౌన్స్ చేసినప్పుడు కూడా అప్పుడు తీసుకోలేదు. కానీ ఇప్పుడు 2024లో ఈ అవార్డు ఏదైతే ఉందో తీసుకోవడం జరిగింది. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 7 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏన్షియంట్ హిస్టరీ కూడా అడుగుతున్నాడు పేపర్ని. ఏన్షియంట్ హిస్టరీ ఏదైతే ఏన్షియంట్ హిస్టరీ నుంచి కూడా బిట్లు వస్తూ ఉన్నాయి. ఒకసారి పరిశీలించండి. ఈ కింది ప్రదేశాల్లో సింధులోయ నాగరికతకు సంబంధించినటువంటి సింధులోయ నాగరికత ఏదైతే ఉందో ఆ సింధులోయ నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఎవరంచని అన్నాడు. ఆయనలో సింధులోయ నాగరికత చాలా అంశాలు మొహంజదారో అనే చాలా పదాలు కాలిబంగన్ అని
ఓకే అండి, చాలా నేర్చుకున్నాం. దాంట్లో మొహంజోదారో ఏదైతే ఉందో ఇది మాత్రమే సింధు లోయ ప్రాంతం సంబంధించింది. ఈ అజంతా అనేది సింధు నాగరికతకు సంబంధించింది కాదు, అండ్ సాంచి అనేది కూడా కాదు, అండ్ బెంబెట్కా కూడా కాదు. అయితే దీని యొక్క సారాంశం, అన్ని ఆప్షన్ల యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఎందుకంటే ఏ ఆప్షన్లో కూడా నీకు ఎలా అడుగుతారు రేపు ఎగ్జామ్ పాయింట్లో తెలియదు. ఇప్పుడు బెంబెట్కా ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సాంచి స్తూపం ఉంది, సాంచి ఉంది, చాలా ఇంపార్టెంట్, అశోక్ నిర్మిస్తుందని మధ్యప్రదేశ్లో. ఓకే అండి, ఇప్పుడు అజంతా ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. దానికి సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇదిగోండి సింధు నాగరికతలో మొహంజోదారో, ఇదైతే సింధు లోయ నాగరికత యొక్క అతి ముఖ్యమైనటువంటి మరియు అతిపెద్ద పట్టణ కేంద్రాల్లో ఒకటి. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధు రాష్ట్రం ఏదైతే ఉందో సింధు నది ఒడ్డున కలది. ఇది మొహంజోదారో. చూడండి అజంతా యొక్క సారాంశం చూడండి. ఇది మహారాష్ట్రలోని పురాతన బౌద్ధ ఆలయాలకు బాగా ప్రసిద్ధి చెందింది అజంతా. మళ్ళీ ఎల్లోరా ఉంటుంది, ఎల్లోరా ఏరండి, 3 మతాలు కూడా ఎల్లోరాలో ఉంటాయి, కానీ అజంతాలో మాత్రము ఒకటే ఉంటుంది. బౌద్ధ మతానికి సంబంధించిన గృహాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉంటాయి. ఇది గుప్తుల కాలంలో తర్వాత అభివృద్ధి చెందింది, బాగా అభివృద్ధి చెందింది ఈ అజంతా. ఒకటి ఇది మహారాష్ట్రలో ఉంటుంది. అజంతా గృహాలు ఎక్కడ ఉంటాయంటే మహారాష్ట్ర ఏదైతే ఉందో మహారాష్ట్రలో ఉంటాయి. ఇక్కడ బౌద్ధ గుహాలకు బాగా ప్రసిద్ధి. ఓకే అండి, చూడండి ఎంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు 100% ఆప్షన్తో సహా మీకు అందించడం జరుగుతుంది. ఓకే, తర్వాత చూడండి సాంచి. చూడండి ఈ సాంచి స్తూపం ఇది మధ్యప్రదేశ్లోని బౌద్ధ స్తూపాలకు ప్రసిద్ధి చెందింది. ఇది కూడా సాంచి అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇది బౌద్ధ స్తూపాలకు బాగా ప్రసిద్ధి చెందింది. దీన్ని అశోకుడు ఎవరైతే ఉన్నారో కళింగ యుద్ధం చేశారు 261 అని మాట్లాడాము. ఆ అంశాలన్నీ కూడా అక్కడ మీకు దొరుకుతాయి, జీకే అండ్ దీంట్లో మీకు అక్కడ దొరుకుతాయి. అయితే ఇది అశోకుడు దీన్ని స్థాపించాడు. చూడండి బెంబెట్కా. చూడండి ఇలాంటి పదాలపైన చాలా క్లారిటీగా అడుగుతాడు, కొంచెం జాగ్రత్తగా వహించాలి. బెంబెట్కా ఇది మధ్యప్రదేశ్లోని పూర్వ చారిత్రక కాలం నాటి రాతి గృహలు మరియు రాక్ పెయింటింగ్కు ప్రసిద్ధి చెందాయి. చాలా క్లారిటీగా ప్రతి అంశం కూడా చూడమ్మా. ఇది మధ్యప్రదేశ్లో బెంబెట్కా కూడా మధ్యప్రదేశ్లో పూర్వ చారిత్రక కాలం నాటి రాతి గృహలు ఏవైతే ఉన్నాయో ఈ రాతి గృహలు మరియు రాక్ పెయింటింగ్కు సంబంధించినది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 7 అండి, క్వశ్చన్ నెంబర్ 7. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 8 కూడా మీరు ఒకసారి పరిశీలిస్తూ ఉండండి. క్వశ్చన్ నెంబర్ 8 కూడా పరిశీలించండి. భారత రాజ్యాంగం ప్రకారము అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని వివరించడంలో తుది అధికారం ఎవరిది అని అడిగారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఆర్మీ ఎగ్జామ్లో ఇండియన్ పాలిటీలో ఈ రేంజ్లో కంటెంట్ అడుగుతుంటే నీ యొక్క ప్రిపరేషన్ అనేది ఏ రేంజ్లో ఉండాలో ఒకసారి ఆలోచించండి. పైన చదువుకొని వెళ్ళిపోయి నీ ఉద్యోగం రాసేసి ఉద్యోగం కొట్టేస్తానంటే ఆ కాలం పోయింది. పోటీ ప్రపంచంలో ఉన్నావు, నువ్వా నేనా అన్నంత రేంజ్లో డిసిప్లిన్తో పాటు నువ్వు కానీ చదువుకోగలిగితే, కాలంతో పోరాడగలిగితే కంటెంట్ అనేది ఒకదానికి 10 రెట్లు తెలుసుకోగలిగితే అప్పుడు నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవుతావు. గవర్నమెంట్ ఉద్యోగం అంతే మీకు తెలిసిందే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ట్రెండ్ ఏ విధంగా ఉందో. కాబట్టి మరి ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా నీ గవర్నమెంట్ 100% ఉద్యోగం కావాలంటే కృష్ణారెడ్డి అకాడమీ మీకు ఆఫర్ చేస్తుంది. నిజంగా నీకు 100% ఉద్యోగం కావాలంటే గ్రౌండ్ అయితే 100కు 100 వస్తాయి, నో డౌట్. క్వాలిఫైడ్, ఈ పదం చూడండి, క్వాలిఫైడ్ NIS ఈ పదం 5 కోట్ల మందిలో 5 మంది దగ్గర కూడా లేని పదం. 5 కోట్ల మందిలో 5 మంది కోట్ల దగ్గర కూడా లేని పదం NIS, క్వాలిఫైడ్ NIS కోచ్. ఓకే అండి, 6 వీక్స్ క్వాలిఫైడ్ NIS కోచ్ కదండి, 1 ఇయర్ క్వాలిఫైడ్ NIS కోచ్. అది అప్పుడు వాళ్ళకి మాత్రం క్వాలిఫైడ్ అనే పదం వస్తుంది. దే ఆర్ ద సెలెక్టెడ్ ఫర్ కోచ్. అటువంటి మీకు శిక్షణ మీకు మన కృష్ణారెడ్డి అకాడమీలో అందుతుంది. ఓకే అండి, గ్రౌండ్ పరంగా వెళ్తున్నాం, ఎడ్యుకేషన్ కూడా మీరు చూస్తున్నారు ఏ రేంజ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నామో. ఓకే అండి, నిజంగా మీకు 100% ఉద్యోగం కావాలి 2020 కావాలంటే రండి, కృష్ణారెడ్డి అకాడమీలో మీకు 100% ఆఫర్ చేస్తుంది. నీకు కంటెంట్తో పాటు అన్నీ అందించుకొని పోతాం. చూడండి, భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని వివరించడంలో తుది అధికారం ఎవరిది అంటే ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టుది అండి. చాలా క్లారిటీ. చాలామంది రాష్ట్రపతి అని పెట్టేస్తారు, అది ఆన్సర్ రాంగ్ అవుతుంది. కానీ మీకు ఒకే ఒక ఆప్షన్ ఉంది, సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టుది. దీని యొక్క సారాంశం కూడా చూడండి తీసుకొచ్చాం. దీని సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని వివరించే తుది అధికారం ఎవరిదంటే సుప్రీంకోర్టుది. దీన్ని గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని దేన్ని అంటారంటే సుప్రీంకోర్టుని అంటారు. ఓకే అండి, అదేవిధంగా ఫైనల్ ఇంటర్ప్రెటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా దీన్ని పిలుస్తారు.
రాజ్యాంగంలోని ఏ నిబంధనపై అయినా వివాదం లేదా అస్పష్టత ఉంటే సుప్రీంకోర్టు యొక్క వివరణ అంతిమంగా ఉంటుందండి. అంతిమంగా ఏదైతే ఉందో ఈ అంతిమంగా మీకు ఉంటుంది. ఈ విధంగా ప్రతిది కూడా ఇండియన్ పాలిటీ అయితే మీకు ధారాళంగా చాలా క్లారిటీగా వివరించడం జరుగుతుంది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 8 అండి. క్వశ్చన్ నెంబర్ 9 కూడా ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 9 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ కింది వాటిలో ఏ దేశం 2026 ప్రపంచ బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహిస్తుంది? అంతే భారత్ ఏదైతే ఉందో భారత్ అండి. భారతదేశం ఏదైతే ఉందో భారతదేశంలో 2026 ప్రపంచ బ్యాడ్మింటన్ ఏదైతే ఉందో నిర్వహిస్తున్నారు. మరి ఈ ప్రపంచ బ్యాడ్మింటన్ ఇండియాలో ఎప్పుడు నిర్వహించారు. ఎప్పుడంటే 2009 ఏదైతే ఉందో ఈ 2009లో కూడా నిర్వహించడం జరిగింది. చూడండి, ప్రతి అక్షరం నీ కంటికి అద్దీనిలాగా నీ మైండ్లో ఫిక్స్ అయిపోయే విధంగా కంటెంట్ తీసుకొచ్చాం. చూడండి, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను భారతదేశం నిర్వహించుతుంది ఎప్పుడు? 2026లో BWF. ఓకే, ఇంతకుముందు 2009లో కూడా మనము భారతదేశం యొక్క ఈ టోర్నమెంట్ నిర్వహించాం. అంటే నీ కంటికి అద్దిలా చూపిస్తాను. నేను నోటుతో వచ్చింది మర్చిపోవచ్చేమో, కానీ నీ కంటితో చూసింది మాత్రం నువ్వు మర్చిపోయే విధంగా మర్చిపోవడానికి అవకాశం లేనటువంటి ఏరియా. అందుకే ప్రతి అంశం కూడా ఇంకా క్లారిటీగా మీ ముందు తీసుకొచ్చి చెప్తా ఉన్నాం. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 9 అండి. క్వశ్చన్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా 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 ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 10, 2011 భారత జనాభా లెక్కల ప్రకారము, అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారము ఈ కింది వాటిలో ఏ రాష్ట్రం అత్యల్ప అక్షరాస్యత ఏదైతే ఉందో ఏదంటే ఈ బీహార్ ఏదైతే ఉందో ఈ బీహార్ అనేది అత్యల్ప అక్షరాస్యతను కలిగి ఉంది. సార్ మరి అత్యధికం ఏది సార్? కేరళ ఏదైతే ఉందో కేరళ అండి. దీని యొక్క సారాంశం కూడా చూడండి. ఇంకా చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత కలిగిన రేటు 61.8 ఏదైతే ఉన్న రాష్ట్రం ఏదంటే బీహార్. అదేవిధంగా 94.0% ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే కేరళ. అత్యధికమైతే కేరళ, అత్యల్పమైతే బీహార్ అంతే 61.8%. అదేవిధంగా 94.0% ఏదైతే ఉందో ఇది కేరళ ఏదైతే ఉందో కేరళ దీన్ని ఆక్రమిస్తూ ఉంది. ఓకే అండి, అదేవిధంగా నెక్స్ట్ క్లారిటీగా చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 11 కూడా చూడండి. ఇండియన్ పాలిటీలో ఏ విధంగా పిల్లడిని, ఒక ఆర్మీ పిల్లడిని ఈ విధంగా బిట్లు వేస్తూ ఉంటే నీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి? లాస్ట్ ఎగ్జామ్లో మనం చేసాం కూడా. ఆర్టికల్ 48 దేనికోసం వివరిస్తుంది, ఆర్టికల్ 47 దేనికోసం వివరిస్తుంది అని బిట్లు అడుగుతూ ఉన్నాడు. అంతే నీ యొక్క ప్రిపరేషన్ ఏ రేంజ్లో ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ దేనికోసం అంటే ఉత్తర భారతదేశంలో పోటీ అనేది పెరిగింది, మరి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎందుకు పెరగలేదు అనే దానికి మనము కూడా ఎందుకు ఆ రేంజ్లో చదవకూడదు? వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పేపర్ తయారు చేస్తున్నారు. అదే పేపర్ మనకి వస్తుంది కాబట్టి మనకి టఫ్ అనిపిస్తుంది, వాడికి చాలా ఈజీగా పేపరు అటెంప్ట్ చేయగలుగుతున్నాడు. ఎందుకంటే మన ప్రిపరేషన్లో కానీ పస్స కానీ లేకపోతే ఏమి చేయలేనటువంటి పరిస్థితి. గమనిస్తూ ఉండండి. క్వశ్చన్ నెంబర్ చూడండి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్ర శాసనసభలో మాట్లాడే రాష్ట్ర అడ్వకేట్ జనరల్కు హక్కు గురించి ప్రస్తావిస్తుంది? ఇప్పటివరకు ఎలాగ అడిగేవారంటే కాగ్ యొక్క ఆర్టికల్ ఎంత, అటార్నీ జనరల్ యొక్క ఆర్టికల్ ఎంత, లేకపోతే ప్రధానమంత్రి రాష్ట్రపతి యొక్క ఆర్టికల్ ఎంత అని పైన అడిగేటువంటి పరిస్థితి. ఇంకొక అడుగు ముందుకేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ కూడా అడిగేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. ఆర్మీ పేపర్లో ఇప్పుడు ఇంక ఎస్ఐలు అడిగారంటే నో ప్రాబ్లం, అడగ న్యాయం. కానీ ఈ రేంజ్ కూడా పేపర్ వస్తున్నాడు. అంటే మన పిల్లలు ఏ విధంగా ప్రిపరేషన్ అవుతున్నారో చూడండి. నేను ప్రిపేర్ చేసే వాళ్ళు ఏ రేంజ్లో ప్రిపేర్ చేస్తున్నారో, నువ్వు ఏ రేంజ్లో నువ్వు రెడీ అవుతున్నావో ఒకసారి మీరు పరిశీలించండి. ఓకే అండి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ హక్కు యొక్క గురించి ప్రస్తావించేటువంటిది ఏదంటే ఇది ఆర్టికల్ నెంబర్ 177 ఏదైతే ఉందో 177 అండి. అంతే రాష్ట్రపతి రాష్ట్రంలో ఉన్నటువంటి 2 సభల్లో కూడా వెళ్ళి పాల్గొనవచ్చు, సమావేశంలో ఉండొచ్చు. కానీ ఓటు వేసే అధికారం మాత్రము మన అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఉండదు. ఈ అంశం పరిశీలించాలా. ఓటు వేసే అధికారం మాత్రము అడ్వకేట్ జనరల్కి ఉండదు. ఓకే అండి, చూడండి ఎంత క్లారిటీగా ఎన్ని బిట్లు మీకు ఫాలో అవుతున్నామో చూడండి. ఇదండి ఇచ్చాడు చూడండి. ఆర్టికల్ 77 ఇచ్చాడు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శాసనసభలోని లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ ఏ సభలోనైనా ఏ కమిటీ సమావేశంలోనైనా పాల్గొనవచ్చు, కానీ ఓటు వేసే అధికారం మాత్రము లేదు.
ఇదండి చాలా ఇతనికి ఓటు హక్కు వేసే హక్కు మాత్రం ఉండదు అనే అంశాలు చాలా క్లారిటీగా కంటెంట్ తీసుకొచ్చి నీకు 100% నీ కంటికి విజిబుల్లో చూపిస్తూ ఉన్నాం. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే మీకు 11 అండి. క్వశ్చన్ నెంబర్ 12 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చూడండి, బాగా ఇండియన్ పాలిటీ మీద బాగా పడ్డారండి. ఇప్పటి వరకు అంతగా పడలేదు కానీ ఒకటి వచ్చేవాడు కానీ ఇక్కడ నుంచి ఇండియన్ పాలిటీ పైన చాలా డెప్త్ అంశాలు వస్తూ ఉన్నాయి. ఒకసారి పరిశీలిస్తున్నాండి. 1976లో భారత రాజ్యాంగంలోని 42వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో 42వ రాజ్యాంగ సవరణలో చేర్చినటువంటి పదం ఏది అని అడుగుతున్నాడు. చాలా చూడండి ఎంత క్లారిటీగా బిట్టు అడుగుతున్నాడు. ఓకే అండి, అయితే 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం భారత రాజ్యాంగంలో 3 పదాలు చేర్చాం. 3 పదాలు, దాంట్లో ఒక పదం ఏదంటే లౌకిక. ఏదండి, లౌకిక అనే పదం ఏదైతే ఉందో లౌకిక అనే పదం చేర్చాం. సోషలిస్ట్ అనే పదాన్ని చేసాం. ఏ విధంగా దీని యొక్క కంటెంట్ కూడా ఒకసారి పరిశీలించండి. కంటెంట్ కూడా 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారం అకార్డింగ్ టు 1976 ఈ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికకు మూడు కొత్త పదవులను చేర్చారు. 3 కొత్త పదాలను చేర్చారు. ఒకటి సోషలిస్ట్ అనే పదం ఒకటి, అంటే 42వ రాజ్యాంగ సవరణ నీకు అడిగింది ఒకటే బిట్టు, కానీ దాని సారాంశం ఏదైతే ఉందో 1942 యొక్క సారాంశం ఏదైతే ఉందో ఇది మీకు చెప్తున్నా చూడండి. 3 పదాలు చేర్చారు. ఒకటి సోషలిస్ట్ పదము, ఇంకోటి సెక్యులర్ పదము అండ్ మరియు ఇంటిగ్రేటెడ్ సమగ్రత అనే పదాన్ని చేర్చారు. ఓకే అండి, అయితే లౌకిక పదం అంటే భారత రాజ్యాంగానికి అధికార మతం అంటూ ఏదీ లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం భారతదేశంలో ఎక్కువ మొత్తంలో హిందువులు ఉన్నప్పటికీ కూడా అధికార మతం అంటూ ఏదీ లేదు అని చెప్తున్నటువంటి పదం ఏదంటే ఈ లౌకిక అనే పదం ఏదైతే ఉందో ఈ లౌకిక అనే పదం మీకు చాలా క్లారిటీగా చెప్తుంది. ఓకే అండి, మన ఇండియన్ పాలిటీ అది మన యాప్లో దొరుకుతుందండి. ధారాళంగా 100% నువ్వు జస్ట్ వీడియో చూసుకుంటే చాలు అన్నంత రేంజ్లో. 1 గంటలో చదవవలసింది నీకు 20 నిమిషాలు అయిపోయే విధంగా నేను వీడియో చేసాం ఇక్కడ, అంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ మీకు ఏదైతే ఉందో 12 అండి. క్వశ్చన్ నెంబర్ 13 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 13 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమనంటే ఈ కింది ప్రకటనలను పరిశీలించండి. ఈ రేంజ్కి వచ్చేసాడు ఇండియన్ ఆర్మీ పేపర్లో. ఈ రేంజ్కి వచ్చినప్పుడు ప్రతి ఓడి పేపర్ టఫ్ ఉందంటే అయ్యా టఫ్ ఏం కాదయ్యా, చాలా బేసిక్ పాయింట్సే. కాకపోతే మనము చిన్న బుక్కులు చదువుకొని వెళ్ళిపోయి ఉద్యోగం కొట్టేస్తామంతే అవ్వదు. ఎవరైనా సరే, కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, ఆర్మీకి ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయినా, ఆర్పిఎఫ్ ప్రిపేర్ అయినా, ఏనికి ప్రిపేర్ అయినా యూ గో ఫర్ డెప్త్ క్వశ్చన్స్గా నువ్వు చదువుకుంటే కానీ ఏమి చేయనటువంటి పరిస్థితి. చూడండి కంటెంట్ ఏ విధంగా మీకు అందిస్తున్నాం చూడండి. మన కృష్ణారెడ్డి అకాడమీ మీకుది ఏమనంటే ప్రపంచ వాణిజ్య సంస్థ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో 1995లో స్థాపించబడింది అన్నాడు. ఎస్, ఇది రైట్. జనవరి 1వ స్థాపించబడింది. అదేవిధంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్లో ఉందన్నాడు. ఎస్, ఇది కూడా రైటే. భారతదేశం WTO వ్యవస్థాపక సభ్యులు కాదు అన్నాడు. కానీ భారతదేశము ఈ WTO కంటే ముందు ఈ ఘాట్ ఉండేది. ఈ ఘాట్లో కూడా సభ్యత్వం కలిగి ఉన్నప్పుడు WTOలో కూడా మనం కలిగి ఉన్నాము, కానీ లేదు అన్నాడు. కాబట్టి ఇది అవ్వదు. అంతే మనకు ఆన్సర్ ఏమవుతుంది? 1 మరియు 2 మాత్రమే సరైనవి. WTO దేని స్థానంలో వచ్చింది? అది ఈ ఘాట్ ఏదైతే ఉందో దాని స్థానంలో వచ్చింది. కాబట్టి ఈ ఘాట్లోనే మన సభ్యులు కలిగి ఉన్నప్పుడు మరి WTOలో కలిగి ఉంటాం కదా. అంతే ఎంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా నువ్వు నేర్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడే నువ్వు దీన్ని బీట్లు చేయగలవు. దీని యొక్క సారాంశం కూడా ఒకసారి పరిశీలించండి. ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1995. ద మంత్ కూడా ఇచ్చాడు అనుకోండి. మీకు తెలుగులో కూడా ఒకసారి పరిశీలించండి. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO జనవరి 1, 1995 స్థాపించబడింది. ఓకే, WTO ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. రైట్. అండ్ WTOకు పూర్వం ఉన్నటువంటి GATT జనరల్ అగ్రిమెంట్ ఆన్ ద టరిఫ్ అండ్ ట్రేడ్ ఏదైతే ఉందో దాంట్లో మన సభ్యత్వం కలగదు. దాని స్థానంలో వచ్చినటువంటిది ఈ ఘాట్ స్థానంలో వచ్చినది WTO. ఓకే అండి, 1995 జనవరి 1 ఈ ఘాట్ స్థానంలో వచ్చినది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. చూడండి కాన్సెప్ట్ అండ్ కంటెంట్ ఏదైతే ఉందో ఏ రేంజ్లో అందిస్తున్నామో ఒకసారి మీరు పరిశీలించండి. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 13 అండి. క్వశ్చన్ నెంబర్ 14 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా క్లారిటీగా అడుగుతున్నాడు. ఛట్ పూజ
ఏదైతే ఉందో ఛట్ పూజ అనేది ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారు అని చాలా క్లారిటీగా అడిగాడు. ఓకే అండి, ఈ ఛట్ పూజ అనేది ఎన్ని రోజులు అంటే 4 రోజుల పాటు జరుపుకుంటారు. దీని యొక్క చూడండి, ఇది ముఖ్యమైన హిందూ పండుగ, 4 రోజుల పాటు జరుపుకుంటారు. ఇది ప్రధానంగా సూర్య భగవానుడికి మరియు ఛట్ మాతలకు అంకితం చేయబడింది. సూర్య భగవానుడికి మరియు ఛట్ మాతలకు అంకితం చేయబడింది ఛట్ పూజ. 4 రోజుల ప్రకారం మన హిందూ దంపరం ప్రకారం జరుపుకుంటాము ఈ ఛట్ పూజ. ఓకే అండి, అదేవిధంగా చూడండి క్వశ్చన్ నెంబర్ 15 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 15 మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడు అండి, ఈ కింది వాటిలో బంగాళాఖాతం తీరంలో ఉన్న వాడరేవుల సమూహాలు ఏవి? చూడండి, ఏ రేంజ్లు అంటే ఇండియా మ్యాప్ మీద పూర్తి సమాచారం, ప్రతి పదము, ప్రతి రాష్ట్రం ఇటువైపు ఉంది, ప్రతి రాష్ట్రం యొక్క సారాంశ పేరు దీనిపైన మాట్లాడితే కానీ నీకు ఈ బిట్ అనేది కవర్ అవ్వదు. అంటే నువ్వు ఏ విధంగా ప్రిపరేషన్ ఉండాలా, మన యాప్లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి పాయింట్ కూడా మీకు కంటికి అద్దినలాగా, ప్రతి రాష్ట్రం యొక్క బయోడేటా అంతా కూడా ఒకే చోట అందినలాగా అత్యధిక డిజిటల్తో మీకు ప్రతిది కూడా అందిస్తూ ఉన్నాం. సో చూడండి, ఇక్కడ ఒకసారి పరిశీలించండి. హల్దియా పారాదీప్ అన్నాడు, ఇది రైటా రాంగా? హల్దియా మరియు కాండ్లా అన్నాడు. ఓకే, కాండ్లా అయితే మీకు తెలిసిందే గుజరాత్లో ఉంటుంది, ఈ పారాదీప్ అనేది ఒరిస్సాలో ఉంటుంది, అండ్ హల్దియా అనేది పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. ఓకే, అదేవిధంగా చూడండి పారాదీప్ అండ్ న్యూ మంగళూరు అంటే కర్ణాటకలో ఉంటుంది. ఇదంతా ఇది పశ్చిమ వైపు ఉంటుంది, ఇది కూడా పశ్చిమ వైపు ఉంటుంది. ఓకే, పశ్చిమ వైపు ఉంటుంది. అదేవిధంగా ట్యూటికోరన్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే తమిళనాడు వైపు, కొచ్చిన్ వైపు ఉంటుంది అనమాట. తమిళనాడు వైపు ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది ట్యూటికోరన్. అంతే, ఇవన్నీ కూడా ఎటువైపు ఉంటాయి, మనకి ఎటువైపు అడిగాడు బంగాళాఖాతం తీరంలో ఉన్న వాడరేవులు అన్నాడు. ఈ కొచ్చిన్ అనేది మనకి అరేబియా సముద్రంలో ఉంటుంది ఇది. కాబట్టి మనకి ఏదంటే పశ్చిమ బెంగాల్, హల్దియా మరియు పారాదీప్ అనేది మాత్రమే మనకి తూర్పు తీరంలో ఉన్నాయి. చూడండి, ప్రతి అంశం కూడా ఈ కింది వాటిలో బంగాళాఖాతం తీరంలో ఉన్న వాడరేవులు అంటే ఇవి మాత్రమే ఉంటాయి. బంగాళాఖాతంలో ఇది మాత్రమే ఉంటుంది. అంతే, ప్రతి యొక్క వాడరేవు పైన కూడా నీకు సమాచారం ఉండాలా. ఎలా పైన చేసుకుని వెళ్ళిపోతాం అనుకుంటే మాత్రం ఏమీ చేయనటువంటి పరిస్థితి. ఓకే అండి, మన ఆర్మీ పేపర్లో మీకు ఆల్రెడీ తెలిసింది 4 పార్ట్గా డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఏమో జిఎస్ జనరల్ స్టడీస్, సెకండ్ పార్ట్ ఏమో జనరల్ సైన్స్, థర్డ్ పార్ట్ ఏమో మ్యాథ్ అర్థమెటిక్, ఫోర్త్ పార్ట్ ఏమో రీజనింగ్. రీజనింగ్ ఏమో 55 బిట్స్, అర్థమెటిక్ ఏమో 15 బిట్స్, జనరల్ సైన్స్ ఏమో 15 బిట్స్, అండ్ జీకే అండ్ జనరల్ స్టడీస్ అయితే 15 బిట్స్. టోటల్గా 50 మార్కులు. 50 మార్కులు 50 × 2 100 మార్కులకు సమానం. 100 మార్కులతో అది ఈక్వల్. ఒక బిట్ ఈక్వల్ టు 2 మార్కులు. అదేవిధంగా మనం ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో కవర్ చేస్తాము. అండ్ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో జనరల్ సైన్స్ అనే పార్ట్ కూడా మీరు చూడండి, గమనిస్తూనండి. ఓకే అండి, చాలా క్లారిటీగా ఇచ్చారు చూడండి. క్వశ్చన్ నెంబర్ 16 ఏదైతే ఉందో, ఒక వస్తువు కాలంతో పాటు దాని స్థానాన్ని మార్చుకుంటే దాన్ని ఏమంటారు అన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వస్తువు కాలంతో పాటు దాని యొక్క స్థానాన్ని కూడా మార్చుకుంటే దాన్ని ఏమంటారంటే కదలిక. అదే మూవ్ అనేది కదలిక ఏదైతే ఉందో కదలిక అంటారండి. చాలా చాలా క్లారిటీగా ఉండాలి. ఒక వస్తువు అనేది కాలంతో పాటు దాని యొక్క స్థానాన్ని మార్చుకుంటే జనరల్ సైన్స్లో ఏ విధంగా బిట్లు అడుగుతున్నాడో చూడండి, జనరల్ సైన్స్లో కూడా. అంటే ఎంత క్లారిటీగా నువ్వు చదవాలో కూడా ఒకసారి పరిశీలించుకోండి. ఓకే అండి, ఈ ప్రతి కంటెంట్ కూడా మనం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. చూడండి, ఒక ప్రతి కంటెంట్ మీకు అందిస్తున్నాం. ఒక వస్తువు దాని స్థానాన్ని కాలంతో పాటు మారుస్తే దాన్ని ఏమంటారంటే కదలిక, మోషన్. మూవ్ అంటే కదలడం, మోషన్. ఓకే అండి, కదలిక అంటారు. ఈ విధంగా జనరల్ సైన్స్లో కూడా మీకు బిట్లు అడుగుతున్నాడు. అండ్ చూడండి, ఈ కింది వాటిలో ఏది ఫెర్రో అయస్కాంత పదార్థం కాదు అని అడిగాడు. ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటే ఏటేటి ఉంటాయి, ఫెర్రో అయస్కాంత పదార్థం కానివి ఏటేటి ఉంటాయి నువ్వు తెలుసుకుంటే ఈ క్వశ్చన్ చేయగలుగుతావు, లేకపోతే ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఓకే అండి, చాలా చూడండి, ఫెర్రో అయస్కాంత పదార్థం, ఈ పదార్థం కానిది ఏది అంటే ఈ కాపర్ ఏదైతే ఉందో, ఐరన్ ఫెర్రో అయస్కాంత పదార్థము, నికెల్ కూడా ఫెర్రో అయస్కాంత పదార్థము, కోబాల్ట్ కూడా ఫెర్రో అయస్కాంత పదార్థమే. కానీ ఈ కాపర్ ఏదైతే ఉందో ఫెర్రో అయస్కాంత పదార్థము కాదు. దాని యొక్క ఆన్సర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్స్ కూడా చూడండి. ఇవి అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు బలంగా అయస్కాంతం చేయబడతాయి మరియు క్షేత్రాన్ని తొలగించిన తర్వాత కూడా తమ అయస్కాంతత్వాన్ని నిలుపుకుంటాయి. ఉదాహరణకు ఇనుము, నికేలు, కొబాల్ట్. ఓకే అండి, ప్రధాన ఫెర్రో అయస్కాంత పదార్థాలుగా మనం చెప్పొచ్చు. ప్రధాన ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటే ఏంటండి, ఇనుము, నికేలు, కొబాల్ట్ ఏవైతే ఉన్నాయో ప్రధాన ఫెర్రో అయస్కాంత పదార్థాలు.
కానీ మనకి బిట్ ఇంకేమొచ్చాడు, రాగి ఏదైతే ఉందో ఇది డయాయస్కాంత పదార్థం అండి. చాలా చాలా జాగ్రత్త నువ్వు అవగాహన చేసుకొని ఈ బిట్ని ఆన్సర్ చేసేటువంటి పరిస్థితి. అంతే ఈ రాగి ఏదైతే ఉందో డయాయస్కాంత పదార్థము. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది మన అకాడమీలో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చెప్తున్నారండి. ఈ 15 బిట్లకి 15 బిట్లు వచ్చినలాగా చేస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన పని మొత్తం వాళ్ళు చేస్తున్నారు. ఆల్రౌండర్ ప్రదర్శన ఏదైతే ఉందో 100% నేను మీకు అందించడం నేను సిద్ధంగా ఉన్నా. అంతే ఒక టీంలో ప్లేయర్స్ ఉండాలి, ప్లేయర్స్తో పాటుగా ఆల్రౌండర్ ఉండాలి. ఆ ఆల్రౌండ్ ఉన్నటువంటి ఏకైక అకాడమీ ఏదంటే మన కృష్ణారెడ్డి అకాడమీ. ఓకే అండి, ఆల్రౌండ్ కంపల్సరీ. మీకు అందరికీ ప్రతి వాళ్ళు క్రికెట్ మ్యాచ్ ఆడతారు. ఓకే అండి, కంపల్సరీ ఆల్రౌండ్ ఉండాలా లేదా? ఉండాలనుకో అది మన కృష్ణారెడ్డి అకాడమీలో నేనే ఆల్రౌండ్ ప్రదర్శన ఏదైతే ఉందో గత 20 సంవత్సరాల అనుభవం, 20 ఇయర్స్ చదువు కూడా రానటువంటి నేను ఈరోజు 20 సంవత్సరాలుగా కాంపిటేటివ్ పైన భారతదేశం మొత్తం మీద అన్ని సెంటర్లను తిరిగి ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను, హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాను, విశాఖపట్నంలో కోచింగ్ తీసుకున్నాను, బెంగళూరులో కోచింగ్ తీసుకున్నాను. 20 సంవత్సరాల యొక్క అనుభవంతో ఈరోజు మీ ముందుకు వచ్చి ఢిల్లీ తరహాలో, ఢిల్లీకి మించి ట్రైనింగ్ ఇవ్వడానికి మనము మన అకాడమీ అనేది మీకు డిసిప్లిన్తో ముందుకు తీసుకెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాం. ఓకే అండి, ఇది ఈ విధంగా మీకు క్వశ్చన్ కూడా మీకు 17 క్వశ్చన్ కూడా దొరుకుతుందండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 18 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 18 కూడా ఏదైతే ఉందో 18 కూడా ఒకసారి పరిశీలించినట్లయితే ఇనుము యొక్క క్యూరీ ఉష్ణోగ్రత విలువ ఎంత ఉంటుంది? చూడండి, బిట్టు మనమేం పైన చదువుకొని వెళ్ళాము, ఇక్కడ మాత్రం ఇనుము యొక్క క్యూరీ ఉష్ణోగ్రత విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. చాలా క్లారిటీగా అడిగాడు. అసలు క్యూరీ ఉష్ణోగ్రత అంటే ఏంటి, అసలు ఏ విధంగా ఉంటుందంటే 1043K ఏదైతే ఉందో ఇది ఇనుము యొక్క క్యూరీ ఉష్ణోగ్రత. దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి మీ కంటికి అద్దినలాగా చూడండి. నేనేదో 4 మాటలు నోటితో చెప్పేస్తే అది నీకు మైండ్లో గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ సెంటెన్స్ టు సెంటెన్స్ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నా. చూడండి, ఇక్కడ ఇది ఒక ఫెర్రో అయస్కాంత పదార్థం తన ఫెర్రో అయస్కాంత ధర్మాన్ని కోల్పోయి పారా అయస్కాంత పదార్థంగా మారేటువంటి ఉష్ణోగ్రత. అంటే ఇది ఒక ఫెర్రో అయస్కాంత పదార్థము, ఇది పారా అయస్కాంతగా మారడానికి ఉపయోగించే ఉష్ణోగ్రత ఏంటంటే ఇదే 1043K ఏదైతే ఉందో ఇదండి. ఫెర్రో అయస్కాంత పదార్థం నుంచి పారా అయస్కాంత పదార్థంగా మారేటువంటి ఉష్ణోగ్రతనే ఈ క్యూరీ ఉష్ణోగ్రత ఏదైతే ఉందో ఈ క్యూరీ ఉష్ణోగ్రత. ఇనుము అనేది ఫెర్రో అయస్కాంతం మాట్లాడాము, అవునా కాదండి? ఇప్పుడు ఈ క్యూరీ ఉష్ణోగ్రత ఏంటంటే ఫెర్రో అయస్కాంతం అనేది పారా అయస్కాంతగా మారడానికి చూడండి ఎంత క్లారిటీగా ప్రతి సెంటెన్స్ చూపించుకుంటూ మాట్లాడుతున్నాం. ఈ ఆల్రౌండర్ ప్రదర్శన ఏదైతే ఉందో నేను చేస్తాను మీకు 100% 2026 ఉద్యోగం కావాలి సార్ నాకు అనుకుంటే రండి, కృష్ణారెడ్డి అకాడమీకి ఆఫర్ చేస్తుంది. నువ్వు కట్టే ప్రతి రూపాయితో సహా నీకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. ఓకే అండి, చూడండి ఇక్కడ ఇచ్చాడు, ఈ విధంగా మీకు చెప్తున్నాడండి. ఓకే అండి, క్యూరీ ఉష్ణోగ్రత సుమారుగా ఎంత ఉందో అంతే 1043K ఏదైతే ఉందో ఇదండి. ఓకే, డిగ్రీస్లో అడిగితే మీకు అలాగా ఇది కెల్విన్లో, అది డిగ్రీస్లో కావాలంటే 770 degrees celsius అలా కూడా మీరు బిట్ రెడీ చేయొచ్చు. ఓకే అండి, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 19 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 19 కూడా ఒకసారి పరిశీలించండి. ఏమన్నానంటే గాలిలో నీటి బొడగ ఏ లెన్స్ లాగా కనిపిస్తుంది? గాలిలో నీటి బొడగ ఇది ఫర్ ఎగ్జాంపుల్కి సబ్బు ఉతికినప్పుడు ఒక నీటి బొడగ అనేది బయటకు వచ్చింది అనుకోండి, లేకపోతే ఏదైనా ఊస్తే గాలి బొడగ ఎలా వెళ్తూ ఉంటుంది. ఆ గాలి బొడగ అనేది ఏ రంగులో ఏ లెన్స్ని ఆధారంగా అంటే కుంభాకర్మ, పుటాకర్మ, కాన్కేవా, కాన్వెక్సా అని అడుగుతున్నాడు. ఏ లెన్స్ని కలిగి ఉంటుంది? గాలిలోని నీటి బొడగ ఏ లెన్స్ లాగా ప్రవర్తిస్తుంది అని చాలా గట్టిగా అడిగాడు. ఓకే అండి, దీని యొక్క ఆన్సర్ ఏదైతే ఉందో కాన్కేవ్ ఏదైతే ఉందో కాన్కేవ్ అండి దాని యొక్క ఆన్సరు. దాని యొక్క నీటి బొడగ ఏ ఆకారంలో కనిపిస్తుందంటే కాన్కేవ్ ఏదైతే ఉందో పుటాకారం ఏదైతే ఉందో ఈ పుటాకారంలో కనిపిస్తుంది. గాలిలో నీటి బొడగ చూసినంటే ఓహో ఇది పుటాకారంలో కాన్కేవ్లో కనిపిస్తుంది. ఓకే అండి, ఇంకా అప్లికేషన్లోకి వెళ్ళి మాట్లాడితే ఒక లారీ తీసుకుంటే లారీ యొక్క హెడ్లైట్ ఏ ఆకారంలో ఉంటుంది, ఏ దీని కలిగి ఉంటుంది, దానికి రియర్ సైడ్ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలన్నీ కూడా మీరు మాట్లాడవచ్చు. అది అప్లికేషన్ టైప్లో మన సార్లు ఎవరైతే ఉన్నారో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎక్సలెంట్గా మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ 15 బిట్లకి 15 కూడా నీకు అటెంప్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నాం. మన అకాడమీలో ఆర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉందో 100కి 20 బిట్లకి 20 బిట్లు వచ్చే విధంగా నేనే చెప్తున్నాను మీకు. అది కూడా ఎక్కడి నుంచి నవోదయ సైన్స్ కుసులు చెప్పేటువంటి పిల్లలు, సార్ నాకు మ్యాథ్స్ రా సార్, నో ప్రాబ్లం రా నేను నేర్పుతాను నీకు.
ఎందుకు 20కి 20 బిట్లు రావో నేను నేర్పుతాను రా. ఎస్ఎస్సికి మీకు ఎన్నైతే అర్థమెటిక్ 20 బిట్లు ఉన్నాయి, రీజనింగ్ 20 బిట్లు ఉన్నాయి. రా నేను నీకు నేర్పుతాను, చెప్తా ఏ విధంగా. ఎందుకు నువ్వు ఉత్తర భారతదేశం వాడికి ఎందుకు నువ్వు పోటీ ఇవ్వలేవో నేను చూస్తా. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాతగా నాకు తెలియలే ఎంత పోటీ ఉందని. ఆ రేంజ్లో నేను కూడా నీకు ప్రిపేర్ చేస్తూ ఉన్నా. ఓకే అండి, ఒకసారి చేసుకోండి. ఇక్కడ నీటి బుడగ లోపల నీరు అనేది మరియు వెలుపల గాలి ఉంటుంది. అక్కడ కటకము యొక్క పదార్థము చుట్టుపక్కల మీడియం కంటే దట్టమైనది. అంటే దాని చుట్టూ దట్టంగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీకు దీన్ని కూడా వీడియో ఆపేసి దీని యొక్క పద్ధతి కూడా ఒకసారి చదువుకోండి. ఓకే అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 20 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 20 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడంటే విద్యుత్ క్యాటిల్లో నీరు వేడి అవుతుంది. అంటే ఏ విద్యుత్ క్యాటిల్లో నీరు వేడి అవుతుంది అని క్వశ్చన్ అడిగాడండి. చాలా క్లారిటీగా అడిగాడు. ఉష్ణావకత కారణంగా, ఉష్ణ సంవహనం కారణంగా, రేడియేషన్ కారణంగా, అణువుల కదలికల కారణంగా అని చాలా క్లారిటీగా అడిగాడు. మీకు ఏదైతే ఉందో ఉష్ణ సంవహనం ఏదైతే ఉందో ఉష్ణ సంవహనం కారణంగా చాలా క్లారిటీగా బిట్ చూసుకోండి. ఉష్ణ సంవహనం కారణంగా ఇదో క్యాటిల్ అడుగున ఉండేటువంటి హీటింగ్ ఎలిమెంట్ ద్వారా నీరు మొదట వేడి అవుతుంది. ఓకే, అయితే వేడి నీరు తేలికై ఆ కింద ఏడి నీరేమో తేలికై పైకి వస్తుంది. పైన ఉన్నటువంటి చల్లని నీరేమో కిందకి వెళ్తుంది. అంటే పైన ఉన్న నీరు కిందకి వెళ్తుంది, కింద ఉన్న ఏడైనటువంటి నీరేమో తేలికైపోయి పైకి వస్తే ఇక్కడ బరువు ఉన్నటువంటి చల్లని నీరు కిందకి వెళ్తుంది. అందుకే మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా ఏడి అవుతుంది. అదే అడుగుతున్నాడు ఉష్ణ సంవహనం అంటే. అందుకే మనం హీటర్ని వాడతాము చలికాలంలో. బాగా ఏడిగా చలికాలం, ఆల్రెడీ చలికాలం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హీట్గా గ్యాస్లో పెట్టుకోరు కాబట్టి హీటర్ పెట్టి చేస్తా. అది ఉష్ణ సంవహనం మీద పనిచేస్తుంది అని మీకు బిట్ అడిగాడు. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 20 అండి అది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 21 కూడా చూడండి. చాలా క్లారిటీగా అడిగాడు. చాలా క్లారిటీగా. ఇది ఒక ఆర్మీ తరహా పేపర్ అండి. ఇది ఏ రేంజ్లో ఉందంటే రేపు పొద్దున ఎస్ఎస్సి కూడా ఏ విధంగా ఉంటుందో ఆలోచించి, కానిస్టేబుల్ ఏ రేంజ్గా ఉంటుందో ఆలోచించండి. మీ ప్రిపరేషన్ కూడా మొదలెట్టండి. పైన చదువుతానంతే చదవకండి మిత్రమా. పైన చదువుకొని ఏదో ఉద్యోగం కొట్టేస్తానంటే మాత్రం వద్దు, డబ్బులు వేస్ట్ చేయకండి. నిజంగా నీకు 100% ఉద్యోగం కావాలంటే డిసిప్లిన్తో ఒక 1 ఇయర్ హాఫ్ ఇయర్ గట్టిగా కూర్చొని రాత్రి పగలు అదే ధ్యాసలో చదివితే మాత్రమే నువ్వు రేపు సక్సెస్ఫుల్ అవుతావు. అర్థమవుతుంది కదండి. దయచేసి తల్లిదండ్రులు ఖర్చు పెట్టే ఎంత కష్టం మనకు తెలిసి, మీ అందరికి తెలిసిందే. తల్లిదండ్రుల కష్టాన్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు మాత్రమే 100% సక్సెస్ అవుతారండి. గుర్తుపెట్టుకోండి, ఈ మాట చాలా రాసి పెట్టుకోండి. తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించినోడు మాత్రమే రేపు 100% వాడు ఉద్యోగంలో ఉంటాడు. ఏదో వచ్చాము, కోచింగ్కి వచ్చాము, ఏదో ఫ్రెండ్స్ ఇటు తిరిగేస్తాము, ఏదో షికారులు చేస్తాము అనుకుంటే మాత్రం ఎప్పటికీ కూడా నువ్వు ఉద్యోగం రాదు. దయచేసి అలాంటివి చేయకండి. అందరూ కూడా చేతులెత్తి మొక్కుతున్నాం. అలాంటివి చేయకండి. దయచేసి అందరూ కూడా మంచిగా చదువుకోండి. మన ఆంధ్ర రాష్ట్రం యొక్క పరువు అనేది రేపు బోర్డర్లో కూడా చూపించి దేశాన్ని యొక్క రక్షణ కల్పించాలా. దేశం కూడా సత్యశ్యామలంగా ఉండాలంటే మీ యొక్క సేవలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలాగే మీ యొక్క ప్రిపరేషన్ కూడా అలాగే మొదలెట్టండి. ఓకే అండి. అయితే క్వశ్చన్ నెంబర్ చూడండి. ఆవు పేడ వాయువులో ప్రధానంగా ఏ వాయువు కనిపిస్తుంది? ఆవు పేడ వాయువులో ప్రధానంగా ఏ వాయువు కనిపిస్తుందంటే CH4 అండ్ CO2 ఏదైతే ఉందో. CH4 అంటే మీథేన్. గోబర్ గ్యాస్లో ఏముంటుందండి? మీథేన్. గోబర్ అంతే అంటే ఆవు పేడ. గోబర్ అంటే పేడ, గోబర్ గ్యాస్ అంటారు. అదేవిధంగా CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. ఆవు పేడలో ఏముంటుందంటే CH4 అండ్ CO2 మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఈ మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ మీకు కనిపిస్తుంది. ఆవు పేడ మరియు ఆవు పేడ వాయువులను సాధారణంగా బయోగ్యాస్గా కూడా మీకు ఉపయోగిస్తాం. దీనిలోని ప్రధానంగా ఏముంటుందంటే మీథేన్ ఏదైతే ఉందో, ఈ CH4 ఏదైతే ఉందో ఇది ఉంటుందండి. ప్రధానంగా ఆవు పేడలో ప్రధానం మీథేన్ ఉంటుంది. 50 నుంచి 75% వరకు ఉంటుంది. చాలా క్లారిటీగా అది పదం కూడా మైండ్లో పెట్టుకోవాలి. రేపు పొద్దున గోబర్ గ్యాస్లో ఆవు పేడ ఎంత శాతం ఉంటుందంటే ఇదిగోండి 50 నుంచి 70% ఉంటుంది. ఓకేనా. ఇంత క్లారిటీగా కంటెంట్ చూసుకోండి మిత్రమా. కంటెంట్ మీరు చూడండి. చాలా క్లారిటీగా మీకు చాలా క్వాలిటీగా ముందుకెళ్తూ ఉన్నాం. ఇది ఒక ముఖ్యమైన ఇంధన వాయువు. అతి తక్కువ పరిమాణంలో కార్బన్ డైఆక్సైడ్ మాత్రం రిలీజ్ చేస్తుంది. ఎంతంటే 25 నుంచి 50% ఏదైతే ఉందో తక్కువ మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఓకే అండి. CH4 మాత్రం మీథేన్ మాత్రం ఎక్కువ మోతాదులో రిలీజ్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ మాత్రం తక్కువ మోతాదులో రిలీజ్ చేస్తుంది. ఇదే కూర్చుని 10 రకాలుగా అడగొచ్చండి.
ఇదే క్వశ్చన్ని 10 రకాలుగా మనం నేర్పుతున్నాం ఆఫ్లైన్లో పిల్లడికి కూర్చోబెట్టి. ఎందుకంటే ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్ కాబట్టి మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ ఇవ్వలేకపోతున్నాం. ఆఫ్లైన్లో మాత్రం ఇదే క్వశ్చన్ని గోబర్ గ్యాస్లో మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్లో ఏ వాయువు ఎక్కువ ఉంటుందని అడిగితే క్వశ్చన్ మీరు మళ్ళీ అవగాహన లేదు, మీకు ఉండదు. ఎందుకంటే ఎంత డెప్త్గా కంటెంట్ అందిస్తే కానీ నువ్వు రేపు ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి. క్వశ్చన్ అర్థమవుతుంది కదండి. అంతే ఈ రేంజ్లో కూడా పిల్లడు ఆఫ్లైన్లో కూర్చోబెట్టి ఇదిరా నాన్న అని చెప్పి రేపు వాడు క్వశ్చన్ ఈ కాన్సెప్ట్ మీద ఇచ్చాడంటే 100% పేపర్ అటెంప్ట్ చేసే విధంగా మనము నేర్పిస్తూ ఉన్నాం. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 21 అండి. క్వశ్చన్ నెంబర్ 22 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 22 కూడా మీకు కనిపిస్తుంది బోర్డు పైన, పరిశీలించండి. క్లోరోఫిల్లో ఏమి కనిపిస్తుంది, క్లోరోఫిల్లో ఏం కనిపిస్తుంది అని అడిగాడండి. చాలా పెర్రాసా, మ్యాంగనీసా, మెగ్నీషియమా, మ్యాంగనీసా అండ్ కాల్షియం అని అడుగుతున్నాడు. కాబట్టి ఒకసారి మీరు పరిశీలించండి. ఇక్కడ ఈ క్లోరోఫిల్ అనేది మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియకు ఫోటోసింథసిస్ ఏదైతే ఉందో ఉపయోగపడుతుంది. ఆకుపచ్చ వర్ణద్రవ్యం అండి ఇది. ఓకే అండి. దీని యొక్క అణువు యొక్క కేంద్రంలో ఒకే ఒక మెగ్నీషియం ఉంటుంది. చాలా ఈ క్లోరోఫిల్ యొక్క అణువులోని మధ్యలో ఒకే ఒక ఏముంటుందంటే మెగ్నీషియం ఉంటుంది. ఒకే ఒక మెగ్నీషియం ఏదైతే ఉందో ఎంజీ ఏదైతే ఉందో ఉంటుందండి, పరమాణు మాత్రమే ఉంటుంది. క్లోరోఫిల్ యొక్క నిర్మాణం మానవ శరీరంలోని దేన్ని పోలి ఉంటుందంటే హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో. చూడండి ఎంత కంటెంట్ నేర్చుకుంటే కానీ నీకు ఎంత క్లారిటీగా ప్రతి అంశాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది, అందిస్తాం. ప్రతి అంశం కూడా మీకు ఇంకా ఆఫ్లైన్ చాలా క్లారిటీగా అందిస్తాం. ఈ క్లోరోఫిల్ నిర్మాణం మానవ రక్తంలోని హిమోగ్లోబిన్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. చాలా జాగ్రత్తగానండి. ఇంకా రేపు పొద్దున్న నీకు బిట్టు క్లోరోఫిల్ నిర్మాణం అనేది మానవ శరీరంలో ఏ నిర్మాణాన్ని పోలి ఉంటుందంటే ఇంత కంటెంట్గా నువ్వు నేర్చుకోకపోతే నువ్వు రేపు బిట్ చేయలేనటువంటి పరిస్థితి. ఓకే అండి. ఈ విధంగా కూడా మీకు ఉంటుంది. అయితే హిమోగ్లోబిన్ కేంద్రంలో ఇనుము ఉంటుంది. హిమోగ్లోబిన్ యొక్క కేంద్రంలో ఏముంటుందంటే ఇనుము ఉంటుందండి. మనకు తెలిసింది ఆల్రెడీ. హిమోగ్లోబిన్ ఏముంటుంది, ఐరన్ ఉంటుంది. ఓకే అండి. ఈ విధంగా మీకు కంటెంట్ అందిస్తున్నాం. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 23 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 23 కూడా పరిశీలించండి. ఏం అడుగుతున్నాడంటే అజీర్ణానికి చికిత్స చేయడానికి, అంటే జీర్ణం కాకుండా జీర్ణం అవ్వకుండా ఉండండి. అజీర్ణం అయినప్పుడు అంటే జీర్ణం కాకుండా ఉన్నప్పుడు అజీర్ణానికి చికిత్స చేయడానికి ఏ మందును ఉపయోగిస్తాము, అజీర్ణానికి ఉపయోగించడానికి చికిత్స చేయడానికి ఏ మందును ఉపయోగిస్తామని అడిగాడు. చాలా క్లారిటీగా అడిగాడు. చూడండి, యాంటీసీడ్ ఏదైతే ఉందో ఈ యాంటాసీడ్ అనేది మాత్రం ఉపయోగిస్తాము. దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడు, అజీర్ణం అనేది కడుపులోని అధికంగా ఆమ్లం ఏదైతే ఉందో ఫామ్ అయినప్పుడు, కడుపులో ఏదైతే ఆమ్లం ఏదైతే ఉందో ఆమ్లం ఫామ్ అయినప్పుడు ఉత్పత్తి కావడం వలన అది వస్తుంది అజీర్ణం. అజీర్ణం అనేది దేనివల్ల వస్తుంది అని అడిగితే, ఇంకా బిట్ అడిగితే కడుపులోని ఆమ్లం ఏదైతే ఉందో అధికంగా ఉత్పత్తి కావడం వల్ల అజీర్ణం అనేది అవుతుంది. సో దాన్ని యాసిడెంట్లు ఈ అదనపు ఆమ్లాన్ని తతిష్ఠీకరించి ఉపశమనము కలిగిస్తాయి అన్నమాట. ఈ యాంటీసిడెంట్లు అయితే ఆమ్లాన్ని తతిష్ఠీకరించి మనకి ఉపశమనాన్ని కలిగిస్తాయి అన్నమాట. ఓకే అండి. ఇది యాంటీసిడ్లు ఏదైతే ఉన్నాయో ఇది. దీన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా అంటారు. దీనికి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా అంటారు. ఓకే అండి. ఈ విధంగా కూడా కంటెంట్ అందిస్తున్నాం. ఇంకా ఆఫ్లైన్లో అయితే మిత్రమా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఏ రేంజ్లో అందిస్తామో ఒకసారి ఊహించుకోండి. ఓకేనా. నిజంగా నీకు 2026 ఉద్యోగం కావాలంటే నీకు కృష్ణారెడ్డి అకాడమీకి ఆఫర్ చేస్తుంది. రండి, కంటెంట్ చూసుకొని రండి. వితౌట్ కంటెంట్తో రాకండి. నన్ను నమ్మి రండి. గ్రౌండ్ అయితే 100 మార్కులు వచ్చేలా చేస్తాను. ఎగ్జామ్లో కూడా 50 బిట్లకి మినిమం 40 నుంచి 45 బిట్లు వచ్చేలాగా నార్త్ ఇండియా వారితో పోటీ పడినలా చేస్తాను మిత్రమా. నార్త్ ఇండియా వారితో పోటీ పడినలా చేస్తా. ఈ రేంజ్లో తీసుకెళ్తాను. ఎవరు మీకు పోటీ వస్తారో కూడా చూపిస్తాం. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 23 అండి. క్వశ్చన్ నెంబర్ 24 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేసే పరికరాన్ని ఏమని పిలుస్తారు? ఇక 4 ఆప్షన్లు వచ్చాయి. 4 ఆప్షన్లు కూడా మీకు ఆన్సర్ ఇస్తారు. ఇక్కడ ఈ 4 ఆప్షన్లు కూడా మీకు 4 యొక్క క్వశ్చన్లు ఆన్సర్లు ఇస్తా. ఇక్కడ అడిగింది ఏమంటే విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేసే పరికరాన్ని ఏమని పిలుస్తారు అని అడిగారు. ఓకే అండి. సో ఏదైతే ఉందో జనరేటర్ ఏదైతే ఉందో జనరేటర్ అండి.
క్వశ్చన్ ఏం అడిగాడని చూడండి, మీకు విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేసే పరికరాన్ని ఏమని పిలుస్తారు అన్నది అడిగాడండి. ఈ జనరేటర్ ఏదైతే ఉందో జనరేటర్ అండి. ఈ జనరేటర్ యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి చూడండి. జనరేటర్ ఇది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఫస్ట్ జనరేటర్ యొక్క పని ఏంటండి, యాంత్రిక శక్తి ఏదైతే ఉందో విద్యుత్ శక్తిగా మార్చేది ఏదైతే జనరేటర్. ఈ పదం మైండ్లో ఫిక్స్ అయిపోవాలండి. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏదండి, జనరేటరు. చాలా క్లారిటీగా వివరిస్తున్నాం. మార్చడం వల్ల విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ అయస్కాంతత్వ ప్రేరణ సూత్రం పైన పనిచేస్తుంది. ఈ జనరేటర్ అనేది దేనిపైన పనిచేస్తుందంటే విద్యుత్ అయస్కాంతత్వ ప్రేరణ అనే సూత్రం పైన పనిచేస్తుంది. ఇది జనరేటర్ అండి. అదేవిధంగా 4వ ఆప్షన్, ఇంకొక ఆప్షన్ చూడండి, గాల్వనోమీటర్ ఏం చేస్తుంది అని అడిగాడు అనుకోండి. రేపు పొద్దున్న నీకు చిన్న విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి లేదా గుర్తించడానికి ఉపయోగపడుతుంది గాల్వనోమీటర్. చిన్న విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఉపయోగించేది గాల్వనోమీటర్. ఓకేనే. జనరేటర్ అయితే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి, గాల్వన్ అయితే చిన్న విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి. అదేవిధంగా అమ్మీటర్ ఏదైతే ఉందో సర్క్యులేట్లోని విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. అది అమ్మీటర్ అనమాట. అండ్ మోటార్ ఉందండి. మోటార్ దీని మీద బిట్ అడుగుతున్నాడు. మోటార్ యొక్క పని ఏంటంటే విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చడానికి ఉపయోగిస్తాము మోటార్. ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది ఏదంటే మోటార్. ఓకే అండి. చూడండి, ప్రతి ఆప్షన్కి కూడా నీకు 100% నువ్వు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మ్యాటర్ కనిపిస్తుంది. అండ్ ప్రతిది కూడా నీకు విజిబుల్, కంటికి కనిపించే విధంగా ప్రతి ఆప్షన్ యొక్క ఆన్సర్ కూడా చెప్తున్నాం. ఇంకా ఆఫ్లైన్లో ఇంకెలా చెప్తామో ఒకసారి ఊహించుకోండి. ఓకే. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 24 అండి. క్వశ్చన్ నెంబర్ 25 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. విద్యుత్కు మంచి వాహకమైన లోహం కానిది ఏది? కానిది అన్నాడండి. ఈ కానిది ఏదైతే ఉందో, ఈ గ్రాఫైట్ ఏదైతే ఉందో విద్యుత్కు మంచి వాహకం అయిన లోహం కానిది అన్నాడు కాబట్టి ఈ గ్రాఫైట్ ఏదైతే ఉందో కానిదండి. ఓకే అండి. దీని యొక్క సారాంశం కూడా చూసుకొని ఒకసారి ఆప్షన్లో కూడా పరిశీలించినట్లయితే ఈ గ్రాఫైట్ అనేది ఏంటంటే ఇది ఒక కార్బన్ యొక్క రూపాంతరము. ఈ గ్రాఫైట్ అనేది ఏంటి అంటే ఇది ఒక కార్బన్ యొక్క రూపాంతరము. సాధారణంగా అలోహాలు విద్యుత్ అవాహకాలుగా ఉంటాయి. కానీ గ్రాఫైట్లో కార్బన్ పరమాణువులు పొరల రూపంలో అమర్చబడి ఉంటాయి. ప్రతి పరమాణువుకు ఒక స్వేచ్ఛ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల కదలికల కారణంగా గ్రాఫైట్ విద్యుత్కు మంచి వాహకంగా పనిచేస్తుంది. కానీ మనకు వచ్చిన నెంబర్ కానిది అడిగాడు కాబట్టి ఇది పనిచేస్తుంది. కానిది గ్రాఫైట్. ఓకే అండి. క్లారిటీ అర్థమవుతుందా? ఈ విధంగా మీకు బీట్ కూడా మీరు పరిశీలించండి. అది క్వశ్చన్ నెంబర్ 25 అండి. క్వశ్చన్ నెంబర్ 26 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 26 కూడా పరిశీలించండి. చూడండి, మన ఆర్మీ పేపర్లో ఇంత రేంజ్లో అడుగుతున్నప్పుడు మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాం? ఓకే అండి. చిన్న బుక్కులు చదివి దయచేసి నీకు నువ్వు మోసం చేసుకోక మిత్రమా. వచ్చే ప్రతి ఎగ్జామ్ కూడా నువ్వు చాలా టఫ్గా ప్రిపేర్ అయితే రేపు నువ్వు ఉద్యోగం సాధించగలుగుతావు. అదర్వైజ్ మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంటిలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా నువ్వు న్యాయం చేయగలిగినాడు. కాంపిటేటివ్లో ఉండండి, పోరాడే సత్తా ఉందనుకుంటే ఉండండి. లేకపోతే ఇచ్చేసుకుని ఏదో పని చేసుకున్నా దేశానికి యొక్క డబ్బులు వస్తాయి. అండ్ నీ తల్లిదండ్రులు కూడా నువ్వు బాగా చూసుకోగలుగుతావు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా డెప్త్గా చదవండి, పోరాడండి. ఓకే అండి. డెప్త్ చదువుకొని పోరాడండి. పైన చదువులు మాత్రం చదవకండి. 10 సెంటీమీటర్ల దూరంలో వేలాడుతున్న 2 బెలూన్ల మధ్య ఊరితే ఏమి జరుగుతుందని అడుగుతున్నాండి. 10 సెంటీమీటర్ల దూరంలో వేలాడుతున్న 2 బెలూన్లుగా నూదామనుకోండి. ఊరితే 2కి ఏమవుతాయండి? ఆటోమేటిక్గా దగ్గర అవుతాయి. ఏమవుతాయండి? దగ్గర అవుతాయి. బెలూన్లు దగ్గరగా వస్తాయి. ఏమవుతాయండి? బెలూన్ 2 దగ్గరగా వస్తాయి. చూడండి, 10 సెంటీమీటర్ గ్యాప్లో 2 బెలూన్ల నుంచి 2 బెలూన్లు ఊరితే ఆ గాలి వల్ల 2 ఏమవుతాయండి? అలాగా దగ్గర అవుతాయి. కాబట్టి మీకు దీంట్లోనే ఆన్సర్ ఉంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ కూడా మీకు కామన్ సెన్స్ ఆధారంగా అడుగుతున్నాడు. దాన్ని కూడా మీరు గమనించాలి. ఈ బెలూన్లు దీనికి కారణం అలా దగ్గర అవడం గల కారణం ఏదంటే బెర్నౌలీ సూత్రం.
ఆ రెండు కూడా దగ్గర అవడం గల కారణం ఏ సూత్రం అంటే బెలూన్లోని సూత్రం ఏదైతే ఉందో బెలూన్లోని సూత్రం అండి. ఈ రెండు బెలూన్ల మధ్య గట్టిగా ఊదినప్పుడు ఆ ప్రాంతంలో గాలి వేగం పెరుగుతుంది. ఆ బెలూన్ ఊదినప్పుడు ఆ ప్రాంతం మీద గాలి ఏమవుతుందండి, వేగం పెరుగుతుంది. ఆ ప్రాంతంలో గాలి వేగము పెరుగుతుంది. గాలి వేగం పెరిగితే ఆ ప్రాంతంలో గాలి పీడనం మాత్రం తగ్గుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఈ మధ్యలో ఇప్పుడు ఎంత గ్యాప్లో ఉంది, అప్పుడు ఊదడం వల్ల దీని గాలి పరిమాణం పెరుగుతుంది. అప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి ఇది మాత్రం తగ్గుతుంది. ఆ పీడనం మాత్రం ఏమవుతుందండి, తగ్గుతుంది. పీడనం మాత్రము తగ్గుతుంది. చూడండి ఏ విధంగా అడుగుతున్నాడు. ఇంకా మన కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ బయాలజీ సార్లు అయితే ఇంకా క్లారిటీగా, చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీరు వివరిస్తారు. ఆల్రౌండర్ ప్రదర్శన మాత్రమే నేను చేస్తున్నాను. ఆల్ టాపిక్స్ పైన కూడా ఆల్రౌండర్ ప్రదర్శన. ఎందుకంటే మీకు రేపు 100% మీ కంటెంట్ ఇవ్వడానికి నేను మీకు మీ వెనక నేను ఉన్నాను. సార్లు వస్తారు, సార్లు చెప్పేసి వెళ్తూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, నీకు నేర్పుతాము. అండ్ దానికి ప్రతిరోజు కూడా ఆఫ్లైన్లో నీకు బిట్టు మాట్లాడి 2026లో ఏ వచ్చే ఇంకో ఛాన్స్ ఉంది, 2025లో ఎలాగ వచ్చింది, 2026లో ఏ విధంగా వచ్చే ఛాన్స్ ఉంది అనే అంశాలు కూడా మాట్లాడతామండి. ఓకే అండి. ఆ విధంగా కూడా ఒకసారి పరిశీలిస్తున్నాండి. క్వశ్చన్ నెంబర్ 27 ఏదైతే ఉందో 27 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే గోధుమల నుండి గులకరాలను ఏ పద్ధతి ద్వారా వేరు చేస్తారు. బాబా చూడండి చాలా క్లారిటీగా ఎలాంటి బిట్లు కూడా అడుగుతున్నాం. గోధుమల నుండి గులకరాలను వేరు చేసే పద్ధతిని ఏమంటారంటే ఆటోమేటిక్గా గోధుమలు అనేవి కొద్దిగా కలర్ వేరుగా ఉంటాయి, గులకరాలు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి చేతితో తీసి పడేస్తే అయిపోద్ది. కానీ దీనికి ఆప్షన్లు కూడా మీకు గట్టిగా ఇది చేయలేదంటే ఒకసారి చూడండి. దీని సరైన సమాధానము పరిశీలించి ఏర్పరచడం లేక చేత్తో ఏరడం. పరిశీలించి ఏర్పరచడం లేదా చేత్తో ఏరడం ద్వారా. చేత్తో ఏరడం ఓకే. ఈ పద్ధతిలో గులకరాయి గోధుమ గింజల కంటే చాలా పెద్దగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి కాబట్టి వాటిని చేత్తో వేయడం సులభము అని చాలా క్లారిటీగా అడిగాడు. ఓకే అండి. ఈ విధంగా కూడా మీరు బిట్టి ముందుకు వెళ్ళాలి. 27 అండి. అది 28 కూడా చూడండి. 28 కూడా ఏమడిగారు చూడండి. ఎలక్ట్రో మైక్రోస్కోప్ను ఎవరు కనుగొన్నారు? ఇది డైరెక్ట్ బిట్స్ అండి. ఎలక్ట్రో మైక్రోస్కోప్ను ఎవరు కనుగొన్నారు? ఓకే అండి. నోల్ మరియు రస్క్ ఎవరైతే ఉన్నారో, ఈ నోల్ మరియు రస్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుగొన్నారండి ఎలక్ట్రో మైక్రోస్కోప్ని. అదేవిధంగా దీని యొక్క సారాంశం కూడా ఒకసారి చూడండి. నోల్ మరియు రస్క్ ఎవరైతే ఉన్నారో మార్క్స్ నోల్ అంటారండి, అతను పూర్తి పేరు కూడా మార్క్స్ నోల్ మరియు ఎర్నెస్ట్ రస్క్ ఎవరైతే ఉన్నారో 1931 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆచరణాత్మక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను కనుగొన్నారు. 1935లో ఇద్దరు కలిపి ఆచరణాత్మకంగా ఒక మైక్రోస్కోప్ని కనుగొన్నారు. ఓకే. ఇది కాంతి కిరణాలకు బదులుగా ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లు అనేది కాంతి కిరణాలకి బదులుగా పదాలు చూడండి. కాంతి కిరణాలకి బదులుగా ఎలక్ట్రాన్ పుంజాన్ని ఉపయోగించి చాలా అధిక వర్ధనం మరియు రెజల్యూషన్ను సాధిస్తుంది. ఓకే అండి. ఈ విధంగా మీకు దాని యొక్క సారాంశాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఉన్న ఆప్షన్ల యొక్క ఖర్చులు చూడండి. రాబర్ట్ హుక్ అనేది ఏం కనుగొన్నాడు అంటే కణాన్ని కనుగొన్నాడు. రాబర్ట్ హుక్ ఎవరైతే ఉన్నారో ఏం కనుగొన్నారని రేపు క్వశ్చన్ అడిగితే ఈ కణం ఏదైతే ఉందో, సెల్ ఏదైతే ఉందో, ఈ సెల్ని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరైతే రాబర్ట్ హుక్ అండి. అదేవిధంగా స్లేడన్ మరియు స్వాన్ ఎవరైతే ఉన్నారో ఈయన కణ సిద్ధాంతాన్ని కనుగొన్నారు. కణాన్ని కనుగొన్నారేమో రాబర్ట్ హుక్ అండి. కణ సిద్ధాంతాన్ని కనుగొన్నారు మాత్రమే ఎవడం స్లేడన్ మరియు స్వాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళండి. చూడండి దానికి రిలేటెడ్గా మీరు చదువుకుంటూ ముందుకు వెళ్ళాలి. రిలేటెడ్గా చదువుకుంటూ వెళ్తే మాత్రం మీరు సాధ్యమవుతుంది. అదేవిధంగా వాట్సన్ మరియు కిక్ అనేవారు ఎవరైతే ఉన్నారో డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని కనుగొన్నారు. డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని ఎవరైతే ఉన్నారో కనుగొన్నారండి. ఎవరంటే వాట్సన్ మరియు కిక్ ఎవరైతే ఉన్నారో డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని కనుగొన్నారు. ఓకే అండి. క్లారిటీగా అర్థమవుతుందా? చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఆప్షన్లతో సహా ప్రతి అంశాన్ని కూడా మీకు వివరించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 29 కూడా ఒకసారి పరిశీలించండి. కణంలోని ఆత్మహత్య సంచులు అని దేన్ని అంటారు? లైసోజోములను అంటారు. చాలా క్లారిటీగా మన బయాలజీ సార్ మీకు ఈ ప్రతి అంశాన్ని కూడా మీకు చాలా క్లారిటీగా అందించడం జరుగుతుంది. ఓకే. కణంలోని ఆత్మహత్య సంచులు అని దేన్ని అంటారు అంటే ఈ లైసోజోమ్ ఏదైతే ఉందో ఈ లైసోజోమ్ని మీకు అని అంటారండి. ఆత్మహత్య సంచులు అని అంటారండి. ఓకే. దీని సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే లైసోజోమ్లు వీటిని కణం యొక్క ఆత్మహత్య సంచులు అని కూడా అంటారు. సూసైడ్ బ్యాగ్స్ అని కూడా అంటారు. సూసైడ్ బ్యాగ్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అవి శక్తివంతమైన జీర్ణ ఎంజైమ్లను కలిగి ఉంటాయి. కణం దెబ్బతిన్నప్పుడు లేదా వృద్ధాప్యంలో చెందినప్పుడు లైసోజోములు పగిలిపోయి తమలోని ఎంజైమ్లను
విడుదల చేయడం ద్వారా మొత్తం కణాన్ని జీర్ణం చేస్తాయి. ఓకే, మైటోకాండ్రియా ఓకే జీర్ణం చేస్తాయి. ఓకే అండి, ఈ విధంగా మీకు యొక్క బిట్ ఏదైతే ఉందో ఆత్మహత్య సంబంధించిన లైసోజోములు ఏవైతే ఉన్నాయో దానికోసం మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ ఈ సెషన్లో లాస్ట్ క్వశ్చన్ చూడండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మరి అర్థమెటిక్ ఏదైతే ఉందో వెళ్దామండి. ఎంత క్లారిటీగా చెప్తానో చూడండి. మీకు మన టాపిక్ ఏదైతే ఉందో అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉందో నీకు 100% ఢిల్లీ తరహాలో అందించి నీకు 20కి 20 బిట్లు వచ్చేలా చేసే రెస్పాన్సిబిలిటీ. ఎస్ఎస్సికి అయితే 20 బిట్లు ఉంటాయి, అర్థమెటిక్ పైన రీజనింగ్కి 20 ఉంటాయి. 40 బిట్లు కూడా మన చేతుల్లో పని. మినిమం 35 దాటే ఉంటావు. ఆ రేంజ్లో వెళ్తున్నాం అర్థమెటిక్ రీజనింగ్. ఓకే అండి, మన అకాడమీ కృష్ణారెడ్డి అకాడమీ అంతా అర్థమెటిక్ రీజనింగ్లో టాప్ మోస్ట్లో ఢిల్లీ తరహాలో పిల్లడికి అర్థమయ్యే రీతిలో వివరించుకుంటూ వెళ్తాం. ఓకే అండి, అది కూడా చూడండి. ఈ కోడెన్ అంటే ఏమిటి అని అడిగాడు 2025 ఆర్మీ పేపర్లో. కోడెన్ అంత అర్థం ఏంటి, ఎంత డెప్త్ చూడండి. మీకు mRNAలో ఉన్న 2 స్థావరాల క్రమమా, rRNAలో ఉన్నటువంటి 3 స్థావరాల క్రమమా, mRNAలో ఉన్నటువంటి 3 స్థావరాల క్రమమా, tRNAలో ఉన్నటువంటి 2 స్థావరాల క్రమమా అని ఎంత క్లారిటీగా ఎంత డెప్త్ కూడా బిట్లు అడుగుతున్నాడు మన ఆర్మీ పేపర్లో. కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా చదివేస్తారండి. ఇవన్నీ కూడా చదువుకొని వస్తారు. వాళ్ళకి చాలా ఈజీ పేపర్, కానీ ఇవి మనం చూసినప్పటికల్లా చాలా టఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే మన యొక్క ప్రిపరేషన్ అనేది, ఎందుకంటే మనం కొద్దిగా సిలబస్ అయిపోయిన తర్వాత నాకు సర్వం వచ్చు అని ధీమాలో ఉంటాం. కాబట్టి దయచేసి అలా వద్దు మిత్రమా, అలా ఉండకండి. నీకు రేపు జాబ్ వచ్చిన తర్వాత నువ్వు హీరో, అప్పటి వరకు కూడా నువ్వు జీరో. ఈ అంశాన్ని నేను జీరోని, నాకు ఏటి రాదు అన్న అను కూడా నేర్చుకుని వెళ్తే అది పెద్దగా మీకు అనుకున్నప్పటికీ బొమ్మ కనిపిస్తుంది. కాకపోతే నాకు అన్నీ వచ్చు అనుకుంటే ఏది కూడా అర్థమైంది అనుకుంటాను మిత్రం. మీ అందరికి కూడా ఒకసారి పరిశీలించండి. చూడండి, ఇక్కడ చాలా కోడెన్ అంటే ఏంటి అన్నాడు. చూడండి ఇక్కడమ్మా, mRNAలో ఉన్నటువంటి 3 స్థావరాలను కోడెన్ అంటారండి. mRNA దీనికోసం కూడా చాలా క్లారిటీగా mRNA, rRNA ప్రతి అంశం కోసం కూడా మన బయాలజీ సార్ మీకు ఇవ్వేస్తారు. ఓకే అండి, చూడండి ఈ రేంజ్లో కూడా మీకు బిట్లు ఎవరిస్తూ ఉన్నారు. ఓకే, ఈ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా అయిపోయింది. పార్ట్ 3 ఏదైతే చాలా కీలకం. మన యొక్క అంశం ఏదైతే ఉందో మన యొక్క అంశంలోకి వచ్చాము. మనకు అంశంలోకి వస్తే దీన్ని ఎలా చూసి ఆన్సర్ చేసే విధంగా మీకు చెప్తున్నాం. కాబట్టి కొద్దిగా టైం పట్టవచ్చు, కానీ 10 సెకండ్ 20 సెకండ్ 30 సెకండ్లో లేకపోతే దీని అంత సీన్ ఎట్లేదండి. మేమైతే ఎలా చేస్తామంటే వాళ్ళు మీకు 18 కనిపిస్తుంది, 9 కనిపిస్తుంది. ఇది ఎంత స్కేర్ అంటే 18 స్కేరు. ఈ డివైడెడ్ అనేది మీకు ఇంటిగా మారింది అనుకోండి. ఎక్కడ చేస్తున్నాం చూడండి, ఈ డివైడెడ్ కానీ ఇంటికి మారితే ఈ 10 ఏమో పైకి వెళ్తుంది. ఇటు 15 యొక్క స్కేర్ అండి ఇది. ఓకే అండి, 5 రెళ్ళ 5 మూళ్ళ. ఓకే అండి, 9 ఒకట్ల 9 రెళ్ళ అంటే 2/6. అంటే ఇక్కడ ఎంత వచ్చింది, 2/6 వచ్చిందండి. అంటే 1/3 ఏదైతే ఉందో అని మీకు టక్కుమని 1/3 ఆన్సర్ పెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ మీకు చెప్పాలి కాబట్టి, మీకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి క్లారిటీగా ముందుకు వెళ్తాం చూడండి. యాక్చువల్ ఏంటంటే 9 దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 18 యొక్క స్కేర్ అండి. 324 కూడా దేని యొక్క స్కేర్ అంటే 18 యొక్క స్కేర్. పిల్లడికి 40 స్కేర్లు, 20 క్యూబులు, 20 టేబుల్స్, 1 to 20 వరకు పర్సెంటేజ్గా నువ్వు కరెక్ట్గా నేర్చుకోగలిగి మల్టిప్లికేషన్ ట్రిక్స్ అండ్ అడిషన్ ట్రిక్స్ అండ్ డివిజన్ ట్రిక్స్ అండ్ సబ్స్ట్రాక్షన్ ట్రిక్స్గా నువ్వు తెలుసుకున్నావంటే అర్థమెటిక్ అంత చాలా ఈజీ. ఈ ప్రపంచంలో అంత ఈజీ టాపిక్ ఏదంటే అర్థమెటిక్ అండ్ రీజనింగే. జిఎస్ అయితే నెంబర్ ఆఫ్ కోణాల్లో చదవాలి, కానీ అర్థమెటిక్ అంతా ఇదే లేదు. ఒక టైం అండ్ వరకు తీసుకుంటే మహా అయితే ఒక 100 లెక్కలు కానీ నువ్వు కరెక్ట్గా చేయగలిగితే ఆడు ఎలాంటి లెక్క ఇచ్చినా నువ్వు ఆన్సర్ పెట్టగలిగే రేంజ్కి మనం తీసుకెళ్తున్నాం. ఎంత సింపుల్గా తీసుకెళ్తాం. ఓకే అండి, కాబట్టి ఇది ఒకసారి చూడండి. దీన్ని 9 రాసుకుని ఇది 18 యొక్క స్కేరు. అదేవిధంగా ఈ డివిజన్లో ఉందండి. దీన్ని ఇంటుగా మారిస్తే ఈ కింద ఉన్నటువంటి 10 అనేది పైకి వెళ్తుంది. ఈ 225 ఎంత స్కేర్ అంటే 15 యొక్క స్కేర్ అండి. 15 యొక్క స్కేర్ అండి. 5 రెళ్ళ 5 మూళ్ళ 9 ఒకట్ల 9 రెళ్ళ. ఈ రెండుకి పోతే ఎంత మిగిలిందండి, 1/3 ఏదైతే ఉందో ఈ 1/3 అని దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 31 పార్ట్ నెంబర్ 3లో చెప్తున్నాము. 15 బిట్లు ఉంటాయండి. ఆ 15 బిట్లో 31 బిట్ మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 32 కూడా చూడండి.
ఏమనొస్తున్నా చూడండి. మీరు ఇంగ్లీష్ మీడియం పిల్లలు అయితే ఇంగ్లీష్ మీడియం చూసుకో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ లైవ్స్ బిట్వీన్ 2/5 అండ్ 3/4. తెలుగులో ఈ కింది వాటిలో 2/5 మరియు 3/4 మధ్య ఉన్న సంఖ్య ఏది? మధ్య ఉన్న సంఖ్య ఏదని అడిగాడండి. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2/5 ఉందండి. 2/5ని మనం భాగిస్తే ఈ 2 కంటే 5 పెద్దది కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే ఒక 0 పెట్టుకోవచ్చు. అంతే. 5 1 జా 5 4 జా. ఇది దీని విలువ ఎంత వచ్చింది? 0.4 ఏదైతే ఉందో 0.4 అండి. అదేవిధంగా దీన్ని ఒకసారి పరిశీలించండి. దీన్ని కూడా 3/4 అన్నాడు అండి. 3/4 అన్నాడు. దీన్ని కూడా 0 పాయింట్, ఎందుకంటే 3 అనేది 4 కంటే చిన్నది కాబట్టి .0 పెట్టుకుని పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 4 1 4 7 28 4 7 అంతే. 0.4కి 0.7కి మధ్యలో ఉన్నటువంటి అంకె ఏదని అడుగుతున్నాడు. మధ్యలో ఉన్నటువంటి అంకె ఏదని అడుగుతున్నాడు. ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఇది కూడా ఎక్కడ చేసినట్లయితే 0 పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది. 8 1 8 3 అంతే. 0.4కి 0.7కి మధ్య 3 అనేది లేదు కాబట్టి ఇది మీకు ఆన్సరు అవ్వదు. అర్థమవుతుంది కదా? అదేవిధంగా దీన్ని కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 0 పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకొని పాయింట్ పెట్టి 0 అవుతుంది. 10 1 10 3 మనకి ఏ మధ్య కావాలన్నాడు? 0.4 నుంచి 0.7 మధ్య అన్నాడు కాబట్టి ఈ ఆప్షన్ కూడా మీకు కాదు. 0.3 వచ్చింది. ఆ మధ్యలో లేదు. ఇది కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 0.5 అంతే. 1/2 అంతే ఎంత అండి? 0.5 అంతే. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుని 2 1 2 5 0.5. 0.4కి 0.7కి మధ్యలో ఉంది కదండి. అంతే. ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, చెక్ చేసుకోండి. ఇది కూడా చెక్ చేసుకోండి. దీనికంటే చిన్నది కాబట్టి 0 పాయింట్ పెట్టి 5 1 5 8 అంతే. 0.7 కంటే దాటిపోయింది. అది ఇది కూడా కాదు. ఆన్సర్ ఏంటంటే ఇదండి. చూడండి ఏ విధంగా బిట్లు అడుగుతున్నాడంటే 2025లో ఈ విధంగా అడిగాడు. ఇంకా 2026లో ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందో కూడా ఎక్స్పెక్ట్ చేయండి. అర్థమెటిక్ని కూడా మీరు నెగ్లిజెన్స్ చేయకండి. పైన అడిగారు కదా 2026లో, 2027లో కూడా ఇరగ అడుగుతాడని మాత్రము ఎట్టి పరిస్థితి నెగ్లిజెన్స్ చేయకండి. నిజంగా నువ్వు 20 బిట్లు పెట్టాలనుకుంటే మన కృష్ణారెడ్డి అకాడమీ యాప్లో కూడా నెంబర్ ఆఫ్ లెక్కల్స్ పెట్టావు. అదేవిధంగా ఆఫ్లైన్ నీకు యాప్ కంటే ముందు నీకు కావాల్సిన డిసిప్లిన్తో సహా గ్రౌండ్ 100 మార్కులు వచ్చే విధంగా ఆఫ్లైన్లో నీకు నేను అందిస్తున్నాను. ఎవరైనా హూ ఆర్ ఇంట్రెస్టెడ్ నిజంగా 2026లో నాకు కసి ఉన్న వాళ్ళు మాత్రమే రండి మిత్రమా. ఇక్కడికి వచ్చి ఆటలు ఆడుకుంటామంటే మాత్రం రావద్దు. మన అందరికీ అంత కొద్దిగా కఠినంగానే ఉంటాం. ఆఫ్లైన్లో మీకు ఏ రేంజ్కి కావాలి సార్, నాకు ఇది డౌట్ ఉంది సార్ అంటే రాత్రి 12 గంటలు లేపు అడిగినా నేను చెప్పే స్తోమత నాకు ఉంది. నీకు చెప్పడం నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆల్రౌండర్ ప్రదర్శన. ఫ్యాకల్టీ ఆ రోజు రావచ్చు రాకపోవచ్చు, కానీ కృష్ణారెడ్డి మీకు ఎనీ టైం 365 రోజులు అవైలబుల్గా ఉండి నిన్ను నా సొంత పిల్లర్లాగా ట్రీట్ చేసుకుని వెళ్ళేటువంటి రెస్పాన్సిబిలిటీ మన అకాడమీ తీసుకుంటుంది. కాబట్టి మీకు ఎలాంటి లెక్క కావాలన్నా ఏ టాపిక్ పైన డౌట్ వచ్చినా ఆల్రౌండర్ ప్రదర్శనకి ఒక టీంకి ఆల్రౌండర్ అవసరము. ఆల్రౌండర్ నేనే డైరెక్టర్. యాజ్ ఏ డైరెక్టర్గా ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తున్నాను కాబట్టి నీ వెనక నేనున్నా. నన్ను నమ్మిరా, ఎదుటి వ్యక్తిని కాదు, నన్ను నమ్మిరా, నీకు 100% న్యాయం జరిగేలా చేస్తాను. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 32 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 33 కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్ చదువుతూ ఆన్సర్ పెట్టేయచ్చు. దీని ఆన్సర్ ఎంత అంటే దీని ఆన్సర్ ఒక సంఖ్య ఎంత? ఎక్స్ అండి. ఆ సంఖ్యకి 4 రెట్లు ఎంత? ఇంటూ 4 ఈక్వల్ ఎంత అండి? 4 రెట్లు 120 అన్నాడు అండి. 120 అన్నాడు. అయితే ఆ సంఖ్యను కొనుక్కోండి. ఈ ఎక్స్ అంతే అని అడిగాడు. అప్పుడు ఈక్వల్ టు గుర్తుంది కాబట్టి 4 1 4 3 అంతే ఎంత అండి? ఆ సంఖ్య ఎంత వచ్చిందండి? 30. అంతే. దీన్ని అసలు మీకు చెప్తున్నాను కాబట్టి ఇలా వేస్తాను. లేదా నేను అనుకోండి ఒక్క సెకండ్ కూడా వేస్ట్ దీనికి. ఇలా చూసి 30 అనేసి దీన్ని ఆన్సర్ పెట్టి బయటకు వెళ్ళిపోవచ్చు. ఓకే అండి. ఈ విధంగా అర్థమెటిక్ రీజనింగ్ మన రైటింగ్ కొద్దిగా బాగలేకపోవచ్చు, కానీ మైండ్ మాత్రం హై రేంజ్ ఐన్స్టీన్ లాగా ముందుకెళ్తూ ఉన్నా. ఓకే అండి. మెదడు పవర్ చాలా ఎక్కువ ఉంది. కొద్దిగా రాయడంలో మీకు రైటింగ్ కొద్దిగా అనిపించవచ్చు, కానీ 100% కంటెంట్ అందిస్తాం. ఓకే అండి. ఇది చూడండి క్వశ్చన్ నెంబర్ 33. క్వశ్చన్ నెంబర్ 34 విషయం 35 ఒకసారి చూడండి. ఏమన్నాడు? ఒక వ్యక్తి ఒక వస్తువును 120 రూపాయలకు అమ్మడం ద్వారా ఒక వ్యక్తి ఒక వస్తువు 120 రూపాయలకి అమ్మాడు. అమ్మడం ద్వారా 20% లాభం వచ్చింది. పర్సెంటేజ్ అన్నాడు, 20% అన్నాడు కాబట్టి మొత్తం పర్సెంటేజ్ ఎంత ఉందో 100% ఉంటుంది. 100కి 20% కలిపితే ఎంత అవుతుందండి? 120 అవుతుందండి. 120 అవుతుంది. ఈ 120కి ఈ 120 సమానం. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అనుకోండి, కొనవేలు ఎంత ఉంటుంది? 100 ఉంటుంది. ఓకే అండి. 100 అనుకున్నాం కాబట్టి 100కి చేసుకుంటే 120కి 120 పోతే ఎంత మిగిలింది? అంత మనకి 100 ఏదైతే ఉందో 100 అనేది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది.
ఓకే అండి, ఇంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీ ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 35. క్వశ్చన్ నెంబర్ 36 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడు చూడండి, అకార్డింగ్ క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా మీరు టక్కుమని పెట్టి వెళ్ళొచ్చు. ఏమన్నాడంటే ఏవైనా 3 వరుస సంఖ్యల యొక్క లబ్ధము దేంతో భాగించబడుతుంది అన్నాడు. ఈ కింద వరకు దేంతో భాగించబడుతుంది? 3 వరుస సంఖ్యల యొక్క లబ్ధము. అలాగని ఏ సంఖ్యలు తీసుకోకూడదు. స్టార్టింగ్ దేని మొదలు 1, 2, 3. లబ్ధము అంటే ఇంటూ అండి. లబ్ధము ఎంతేదండి? ఇంటూ 3 2 6, 6 1 6. 6 అనేది ఇచ్చినటువంటి సంఖ్యలు ఏ సంఖ్యతో భాగించబడుతుంది? 6 అనేది 4తో భాగించబడదు, 6 అనేది 8తో భాగించబడదు, 6 అనేది 5తో భాగించబడదు. దేంతో భాగించబడుతుంది? 6 ఏదైతే ఉందో 6తో భాగించబడుతుంది. అంతే. సెంటెన్సుల పైన నీకు పూర్తి క్లారిటీగా ఉంటే ఎంత క్లారిటీగా నీ ముందుకు వెళ్ళిపోతాను నీ శాఖ. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 36 ఏదైతే ఉందో 36 అండి. క్వశ్చన్ నెంబర్ 37 కూడా పరిశీలించండి. ఏమంటున్నాడంటే 1 మరియు 800 మధ్య ఎన్ని సంఖ్యలు 6 చే భాగించబడతాయి? 1 నుంచి 800 మధ్య అన్నాడండి. 1 నుంచి 800 అన్నాడు కాబట్టి 800 మధ్య 6 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అని అడిగాడండి. ఓకే అండి, ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. 6 1 6, ఇంకా 2 ఉంటుందండి, అంతే 20 అయింది. 6 3 18, మళ్ళీ 2 ఉంటుంది 0, మళ్ళీ 6 3 18, అంతే. పాయింట్లు లేకుండా డైరెక్ట్గా మీరు ఒక దీనికి పాయింట్ వరకు వెళ్ళకుండా ఇచ్చిన ఆప్షన్లో మీకు 133 కనిపిస్తుంది కాబట్టి ఇన్ని సంఖ్యలు ఉంటాయి అని మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. చూడండి, ఏ విధంగా 2025 ఇలాగ అడిగాడు కదా అని నువ్వు కానీ బ్రహ్మపడి కానీ ఇంకా కొద్ది డెప్త్గా కానీ ప్రిపేర్ అవ్వకపోతే 2026లో కానీ చొక్కలు చూపిస్తే నువ్వు చూడాల్సిందే. 2027కి మళ్ళీ రావాల్సిందే. 2026 వరకు ఎవడు వెళ్ళగానే మిత్రమా. 2026 బ్రహ్మాండమైన ఇయర్. ఏపీ కానిస్టేబుల్స్ అంటే ఎస్ఐ వస్తుంది, తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐ వస్తుంది, ఎస్ఎస్సి వస్తుంది, ఆర్మీ నోటిఫికేషన్ ఉంది, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. నిజంగా నీకు 2026 ఉద్యోగం కావాలంటే కృష్ణారెడ్డి అకాడమీ డబల్, త్రిబుల్, నాట్ ఓన్లీ డబల్, త్రిబుల్ విత్ డిసిప్లిన్ అండ్ టైం పంచువాలిటీ. ఒకటి ఎడ్యుకేషన్ అందించడం, కంటెంట్ చూస్తున్నారు. అదేవిధంగా గ్రౌండ్ క్వాలిఫైడ్ ఎన్ఎస్ కోచ్ ట్రైనింగ్. ఈ 3 అంశాలు కూడా ఒకే చోట ఆల్రౌండర్ సమక్షంలో జరుగుతాయి. ఆల్రౌండర్ సమక్షంలో ఇప్పుడు ఫోర్త్ వన్ ఏంటంటే ఎగ్జామ్స్. గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి ప్రతి పేపర్ని అనాలిసిస్ చేస్తాను. 2017లో అడిగాడు, 2017లో పేపర్ ఎలాగడిగాడు, 2019లో ఎలాగడిగాడు, 2023లో ఎలాగడిగాడు, 2024లో ఎలాగడిగాడు, 2025లో ఎలాగడిగాడు, ఇంకా 2026లో ఇంకే నువ్వు ఎలా చదవాలి అని అంత కంటెంట్ని అందించుకుని వెళ్ళడానికి మనం సిద్ధమవుతున్నాం. నిజంగా నీకు 2026లో ఉద్యోగం కావాలనుకుంటే ఇమీడియట్గా మీరండి. మన కృష్ణారెడ్డి అకాడమీ కూడా మీకు ఆఫర్ చేస్తుంది. వీలైతే బాగా కంటెంట్గా నచ్చినట్లయితే మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి షేర్ కూడా చేయండి అండ్ లైక్ కూడా చేయండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 37 అండి. క్వశ్చన్ నెంబర్ 38 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడంటే 8 సంఖ్యల యొక్క సగటు 14, వాటిలో 6 సంఖ్యలకు సగటు 16. అయితే మిగిలిన 2 సంఖ్యలు ఎంత అని అడిగాడండి. మిగిలిన 8 సంఖ్యలు ఎంత, 6 సంఖ్యలు ఎంత, మిగిలిన 2 సంఖ్యలు ఎంత అని అడిగాడండి. ఓకే అండి, 14 8 ఎంత అంటే 112, 16 6 ఎంత 96. వీటి మధ్య భేదం ఎంత ఉందంటే మీకు ఎంత ఉందండి? 4 అంతే 16 ఉంది. ఓకే అండి, అంతే. 2 సంఖ్యలకు సగటు 2 సంఖ్యలు మొత్తం 16 వచ్చింది. 16/2 అంటే ఎంత అండి? 8. 16 2 సంఖ్యలకు సగటు ఎంత అంటే 8 ఏదైతే ఉందో 8 అండి. 8 ఏదైతే ఉందో 8 అని దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది 2025లో ఈ ప్యాటర్న్లో మీకు బిట్లు అడిగాడు. అర్థమవుతుంది కదండి. 2025లో 2026లో కూడా ఎలా అడిగే ఛాన్స్ ఉందో కూడా మనము యాప్లో చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాం. కాబట్టి గమనిస్తున్నాండి. ఇది క్వశ్చన్ నెంబర్ 38 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 39 కూడా మిస్ అయింది, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 40 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమాడుతున్నాడంటే ఒక ఘనం యొక్క ఉపరితల వైశాల్యం అనేది 1014 చదరపు సెంటీమీటర్లు. అయితే దాని వైపు అంతే, దాని యొక్క పొడవు ఎంత, దాని యొక్క పొడవు ఎంత, దాని యొక్క భుజం యొక్క పొడవు ఎంత. ఇంగ్లీష్ మీరు ఒకసారి చూసుకోండి. వాట్ విల్ బీ ఇట్స్ సైడ్ అంటే దాని యొక్క భుజం పొడవు ఎంత అని అడిగాడు. సైడ్ అంటే భుజం యొక్క పొడవు ఎంత. ఘనం అన్నాడు కదండి, 6a² అండి. ఇది 6a² కూడా ఎంత ఇచ్చాడు అంతే, వాడే 1014 ఇచ్చాడండి. ఓకే, ఇది గుణిస్తుంది కాబట్టి ఎంతకొస్తే ఏమవుతుంది? భాగిస్తుందండి. 6 1 6, 4 ఉంటుందండి ఇక్కడ మీకు, ఇంకా 41 అయింది. 6 6 36, ఇంకా 5 ఉంటుంది. 6 9
అంతే. ఇక్కడ ఏ ఎక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఆరు ఎక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఏ స్క్వేర్ మిగిలింది. మనకి ఎంత వచ్చిందంటే 169 వచ్చిందండి. 169 అండి. ఈ స్క్వేర్ అనేది వస్తే రూట్ అయిపోద్దండి. అప్పుడు ఏ ఈజ్వల్ ఏమవుతుందంటే 13 అవుతుంది. ఏ ఈజ్వల్ ఏమవుతుందంటే 13 ఏదైతే ఉందో 13 అండి. చూడండి, మీకు ఇంకో స్టెప్ కూడా మైండ్లో ఇస్తాను. నువ్వు కూడా రేపు ఇలాగే ప్రిపేర్ అవ్వాలి. రేపు ఇలాగ రాసుకుంటూ పోయి చేస్తామంటే మాత్రము ఏం చేయలేం. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎత్తుక్కోవడమే. కాబట్టి మైండ్లో 2-3 స్టెప్పులు వేయగలిగినాడు, నువ్వు నేర్చుకున్నాడు. అది మనం నేర్పుతాం. ఇక్కడ ఆఫ్లైన్లో 100% నీకు నేర్పుతాం. అండ్ మన కంటెంట్లో కూడా యాప్లో కూడా నేర్పిస్తాం. బేసిక్ లెవెల్ నుంచి నవోదయ సైనిక స్కూల్ పిల్లల నుంచి మ్యాథ్స్ పైన వెళ్తాం, అర్థమెటిక్ రీజనింగ్ పైన. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 40 ఏదైతే ఉందో 40 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 41 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే 3:8 = 9:x అయితే x వాల్యూ అంతనండి. 3:8 అంటే 3/8 అని రాసుకోవచ్చు. 3/8 అని రాసుకోవచ్చు అండి. అదేవిధంగా ఈజ్వల్ అంటే 9/x అని కూడా రాసుకోవచ్చు. మీరు 9/x అని కూడా రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఒకసారి మీరు పరిశీలించండి. 3 1 3 3 3 1 3 3 ఇది రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాయి కాబట్టి 8 3 ఎంత అంటే 24 ఏదైతే ఉందో, ఎక్స్ విలువ ఎంత అంటే 24 ఏదైతే ఉందో ఈ 24 అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, అర్థమవుతుంది కదండి. దీన్ని మీకు ఇన్ని స్టెప్పులు కూడా అవసరం లేదు. యాక్చువల్లీ మీకు ఎక్కడే చేసి వెళ్ళిపోవచ్చు. ఎక్స్ విలువ 24 అని, ఎక్స్ విలువ 24 అని. అంతే, ఈ రెండు గుణించుకుంటాయి, ఈ రెండు కూడా గుణించుకుంటాయి. ఎలాగేసుకోవాలి చూడండి. 8 × 9/3 × x 3 1 3 3 8 3 ఎంత అండి 24. అప్పుడు x ఈజ్వల్ ఎంత వచ్చింది 24. అంతే, ఒక లెక్కని 5 రకాలుగా చేయొచ్చు. ఇలా చూసి కూడా ఆన్సర్ పెట్టే విధంగా నేర్చుకుని వెళ్ళవచ్చు. ఓకే అండి, చూస్తూ ఉన్నాండి. ఇది క్వశ్చన్ నెంబర్ 41. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 42 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. టైమ్ అండ్ వర్క్లో లెక్క ఇచ్చాడండి. ఏమన్నాడు కూడా చూడండి. ఏ, బి మరియు సి కలిసి ఒక పనిని, ఏ, బి మరియు సి కలిసి ఒక పనిని ఎన్ని రోజులు చేస్తున్నారు అంటే 6 రోజుల్లో చేస్తున్నారండి. ఏబిసి ముగ్గురు కలిసి ఒక పని 6 రోజుల్లో చేయగలుగుతున్నాడు. ఏ ఒక్కడే 12 రోజుల్లో చేయగలుగుతున్నాడు. అదేవిధంగా బి ఒక్కడే 18 రోజుల్లో చేయగలుగుతున్నాడు అండి. 18 రోజుల్లో చేయగలుగుతున్నాడు. అయితే మనకేమంటాడంటే సి ఒంటరిగా ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు అని అడిగాడండి. ఏ చేశాడు, బి చేస్తాడు, సి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలుగుతున్నాడు అడిగాడు. కాబట్టి దీనికి మనం ఏం చేస్తామంటే ఈ ఎల్సిఎం మెథడ్ ఏదైతే ఉందో చాలా క్లారిటీగా అంకెలు చూసుకొని మీకు నేర్పాము. ఎల్సిఎం మెథడ్ ఏదైతే ఉందో ఎల్సిఎం మెథడ్లో తీసుకోవచ్చు. ఒకసారి మీరు పరిశీలించినట్లయితే చూడండి. 6కి 12కి 18కి ఎల్సిఎం ఎంత అంటే మీకు నేర్పుతున్నాం. 6తోని 18 తెగుతుంది, 12తోని 18 తెగదు కాబట్టి 18 తర్వాత వచ్చే గుణితం ఎంత, 18 గుణితం ఎంత 36. ఈ 6తోని తెగుతుంది, 12తోని తెగుతుంది, 18తోని తెగుతుంది కాబట్టి ఎల్సిఎం ఎంత అంటే 36. ఎల్సిఎం ఇలా చూసి ఆన్సర్ చేసే విధంగా మన యాప్లో నేర్పించాము. అంటే మన ఆఫ్లైన్లో నేర్పిస్తాం. ఇలా చూసి వెళ్ళే విధంగా. మళ్ళీ పాత మోడల్ ఇలా చేసి 2తో చేసి 3తో చేసి అంత సీన్ లేదు దీనికి. దీన్ని ఇలా చూసి పెట్టగలిగితే దీని యొక్క ఎల్సిఎం ఎంత అంటే 36 వచ్చింది. 6 6లు ఎంత అంటే 36, 12 3ల 36, 18 36. అంతే. ఏ ఏమో 3 పార్ట్స్, బి ఏమో 2 పార్ట్స్. చూడండి, ఏ ఏమో 3 పార్ట్స్, బి ఏమో 2 పార్ట్స్. అప్పుడు మొత్తం ఎన్ని పార్ట్లు అండి, సి ఏబిసిగా 6 పార్ట్స్. ఇక్కడ 2 పార్ట్లు 3 పార్ట్లు సి ఎన్ని పార్ట్లు ఉండలేదండి 1 పార్ట్. మనకేమన్నాడు సి అన్నాడు కాబట్టి ఒకసారి పరిశీలించండి. సి అన్నాడు కాబట్టి మనకి వెరీ సింపుల్గా మనం వెళ్ళిపోవచ్చు. టోటల్ వర్క్ దీని ఏమంటారంటే ఎఫిషియన్సీ అంటారు, దీని ఏమంటారే టైం అంటారు, దీని ఏమంటే టోటల్ వర్క్ అంటారండి. మన యాప్లో కంటెంట్లో మన ఆఫ్లైన్లో చాలా క్లారిటీగా ప్రతి అంశం దీన్ని టోటల్ వర్క్ అంటారు, దీన్ని ఎఫిషియన్సీ అంటారు, ఇదేనా టోటల్ టైం అంటారండి. అప్పుడు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ, సి యొక్క ఎఫిషియన్సీ ఎన్ని పార్ట్లు అండి 1 పార్ట్. 1 పార్ట్ అంటే ఎంత అండి 36 ఏదైతే ఉందో ఈ 36 అనేది మీకు ఆన్సర్గా చేయడం జరుగుతుంది. ఈ విధంగా కూడా ఈ టైం అండ్ వర్క్లో ఎలా ఇచ్చినా సరే నువ్వు ఫ్యాషన్ ఆఫ్ సెకండ్లో నీకు చెప్తున్నాను కాబట్టి టైం పడుతుంది. లేదంటే ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో నువ్వు చేసే విధంగా వెళ్ళే విధంగా ముందుకు నడిపిస్తూ ఉన్నావు. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 42. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 43 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా జాగ్రత్త, మంచి క్వశ్చన్ ఇచ్చాడండి ఇది. అంతే, ఈ రేంజ్లో కూడా క్వశ్చన్ ఇస్తారని కూడా మీరు ఒకసారి పరిశీలించుకోవాలా. ఓకే అండి, ఏమన్నాడంటే 40 సెంటీమీటర్స్ 40 మీటర్స్ ఇంటూ 20 మీటర్స్ మరియు 25 ఇంటూ 17 మీటర్స్ కొలతలు కలిగినటువంటి 2 చతురస్రాకార క్షేత్రాల వైశాల్యాల మొత్తానికి సమానమైన చతురస్రాకార క్షేత్రం యొక్క భుజం పొడవు ఎంత అని చాలా క్లారిటీగా అడిగాడండి.
అని చాలా క్లారిటీగా అడిగాడు. కాబట్టి మీకు ఈ లెక్క ఏదైతే ఉందో మీకు 40 × 20 అండి, ప్లస్ అంతే. ఇది పొడవు, ఇది వెడల్పు ఎంత అండి? 25 × 17. ఓకే అండి. ఇది భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు చాలా క్లారిటీగా మనం నేర్పిస్తున్నాం ఒక కాన్సెప్ట్ని. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 4 × 800 అండి, 4 × 800. ఇది ఎంత మీకు అవుతుంది అంటే 25 అంతే 5 17 × 5 = 85, 17 × 5 = 85, 17 × 5 = 85, 17 × 34 అంటే 34 కలిపితే 42 ఏదైతే ఉందో 425. ఈ రెండు కలిపితే ఎంత అవుతుందండి? 1225. ఈ ఇక్కడ భుజము స్క్వేర్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ కలిపితే రూట్ అవుతుంది. అప్పుడు b = ఎంత అవుతుందంటే మీకు స్క్వేర్ రూట్ చాలా క్లారిటీగా నేర్పాను. 5 కానీ వచ్చిందంటే చివరి 5 వస్తుంది. ఇది ఏ స్క్వేర్ల మధ్య ఉంది? 3కి 4 స్క్వేర్ల మధ్య ఉంది కాబట్టి మీకు 3 అనేది అంతే. ఇది ఎంత స్క్వేర్ అంటే 35 ఏదైతే ఉందో b = భుజం ఎంత అండి? 35. ఈ స్క్వేర్స్ క్యూబ్ రూట్స్ అనేది మన యాప్లో చాలా క్లారిటీగా మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. మీరు ఇలా అక్కడ పరిశీలించవచ్చు. ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీకు నేర్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 43 ఏదైతే ఉందో 43 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 44 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద లాగ్ 1000? వెరీ సింపుల్. ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా నేర్పాం. ఈ లాగ్ ఏదైతే ఉందో అంశాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీకు నేర్పాం. ఎలా వస్తుందని కూడా మన యాప్లో చాలా కంటెంట్ అందించాము, అక్కడ మీరు పరిశీలించవచ్చు. నెక్స్ట్ ఈ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ టైప్ నెంబర్ 3లో లాస్ట్ పార్ట్ అండి అర్థమెటిక్లో. తర్వాత మీకు రీజనింగ్ 5 బిట్స్ ఉంటాయని చెప్పాను. ఈ 5 బిట్స్ లాస్ట్లో చూడండి, లాస్ట్ బిట్ చూడండి. ఏమన్నాడంటే ఒక వస్తువు యొక్క మార్కెట్ ధర 400, దాని వరుసగా ఒక వస్తువు యొక్క మార్కెట్ ధర 400 అండి. దీనిపైన 10% మరియు 20% డిస్కౌంట్లు ఇస్తే అంటే 10% పోతే ఎంత అయింది? 10/100, అదే 90/100. అండ్ 20% డిస్కౌంట్ అంతే 80/100 అమ్ముతారు. ఆ వస్తువు యొక్క అమ్మకపు ధర ఎంత అని అడిగాడండి. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోతే ఈ 0కి పోతే మీకు ఒకసారి 9 × 8 = 72 × 4 8 4 × 8 7 4 28 అంతే 288 ఏదైతే ఉందో ఈ 288 అనేది మీకు దీనికి ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. చూడండి ఎంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు ఇంత ధారాళంగా ఒకే షాట్లో ఈ వీడియో మొత్తం కూడా ఒకే షాట్లో మీ ముందుకు తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. 50 బిట్లు కూడా ఒకే షాట్లో గంట పావులో మీకు చెప్పుకుంటే ధారాళంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం. చెప్తున్నా ఆల్రౌండర్ ప్రదర్శన ఏదైతే ఉందో అది మీకు కృష్ణారెడ్డి గారు చేస్తారు, నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఎగ్జామ్ పాయింట్ వెర్షన్లో నీకు చివరికి 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా అటు గ్రౌండ్ పరంగా అటు ఎడ్యుకేషన్ పరంగా నీకు నడిపించడం నేను సిద్ధంగా ఉన్నాను. నీవు సిద్ధమా? రండి. నువ్వు సిద్ధం నిజంగా 100% ఉద్యోగం కావాలనుకుంటే మన కృష్ణారెడ్డి అకాడమీ మీరు ఆఫర్ చేయొచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 45 ఏదైతే ఉందో 45 అండి. అదేవిధంగా మన అనుకున్న సెక్షన్ 4 ఏదైతే ఉందో సెక్షన్ 4లో 5 బిట్లు ఉంటాయని రీజనింగ్ అని చెప్పామండి. దాంట్లో ఫస్ట్ బిట్ చూడండి. కదులుతున్న కారు గంటకు 36 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అయితే ఇది కూడా అర్థమెటిక్ పైన మధ్యలో ఒక క్వశ్చన్ మిస్ అయింది కదండి, అది ఇక్కడికి వచ్చింది 46లోకి వచ్చింది. ఒకసారి మీరు పరిశీలించండి. కదులుతున్న కారు గంటకు 36 km/h వేగం, km/h వేగంతో వెళ్తుంది, ప్రయాణిస్తుంది. దాని వేగం మీటర్/సెకండ్లు ఎంత అంటే ఎక్కువలో ఇచ్చాడు తక్కువలోకి మార్చాలా, ఎక్కువలో ఇచ్చాడు కిలోమీటర్లు ఇచ్చాడు మీటర్/సెకండ్లోకి మార్చాలంటే ఎక్కేది 36 × తక్కువ/ఎక్కువ, తక్కువలోకి మార్చాలి కాబట్టి తక్కువ/ఎక్కువ. 5/18 ఎలాగ వచ్చింది సార్? ఆఫ్లైన్లోకి రండి. ఏ విధంగా వచ్చింది కూడా చాలా క్లారిటీగా వివరిస్తాం. దీని యొక్క సారాంశం అంతా కూడా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. ఎగ్జామ్ పాయింట్ వెర్షన్లో కాబట్టి అడగడానికి క్వశ్చన్స్ 18 ఒకట్ల 18 రెళ్ళ 5 రెళ్ళు అంతే 10 m/s ఏదైతే ఉందో 10 m/s ఏదైతే ఉందో ఈ 10 m/s అనేది దీనికి ఆన్సర్గా మీకు చేయడం జరుగుతుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 46 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 47 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే 29 అనేది 31 సంబంధించినది. రీజనింగ్ అండి మొదలైంది. అంతే 29 అనేది 31 సంబంధించినది. అయితే 41 అనేది దేనికి సంబంధించిందని 4 ఆప్షన్లు ఇచ్చాడండి. ఇక్కడ చూడండి 29 నుంచి 31 కంటే ఎంత పెరిగిందండి? 2 పెరిగింది. మరి 41 నుంచి మీరు ఎంత పెరగాలి? 2 పెరగాలి. అంత ఎంత అవ్వాలి? 43 అవ్వాలి. మరి 43 ఏ ఆప్షన్ ఉందండి? సి ఏదైతే ఉందో ఆప్షన్ సి ఏదైతే ఉందో మీకు ఆన్సర్గా చేయడం జరుగుతుంది.
ఓకే, రీజనింగ్ చాలా ఈజీగా ఇస్తారండి. 5 బిట్లకి 5 బిట్లు కూడా నీకు చేసే విధంగా మన యాప్లో అండ్ మన ఈ కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్ అన్నీ కూడా పెట్టినాము. ఒకసారి పరిశీలించండి. స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ అండ్ ల్యాడర్ కాన్సెప్ట్స్ అండ్ ఫ్రాక్షన్స్ కూడా మీకు అప్డేట్ అవుతున్నాయి. అన్నీ కూడా మీకు చేయడం జరుగుతుంది. పార్ట్ 7 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ పార్ట్ 8 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత అక్షరాలను ఎంచుకోండి అన్నాడండి. డి ఏమైందంటే 5 అయింది. యాక్చువల్ డి అంతే 4, ఈ అంతే 5 అండి. జే అంతే 10, కే అంతే 11, అంతే 4 నుంచి 5 అయింది, 10 నుంచి 11 అయింది. ఇది కూడా ఏడు చేయాలండి. 20 టీ అండి. 20 నుంచి 21 అంతే అంత అండి. 20 యూ అంతే ఏదంటే 20, 21 అండి. యూ అంతే 21, వి అంతే 22. దీనికి నెక్స్ట్ ఏమొస్తుంది అంటే వై అంతే 24, 25, దీనికి 26 ఏదంటే జెడ్. యూజెడ్ ఏదైతే ఉందో యూజెడ్ ఈ జెడ్ మీరు ఒకసారి మార్చుకోండి. ఎక్స్ కాదండి, ఇది జెడ్. యూజెడ్ ఏదైతే ఉందో యూజెడ్ అనేది మీకు ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి. కొద్దిగా టైప్ మిస్టేక్ అయింది, అది మీరు చూసుకోండి. ఇది క్వశ్చన్ నెంబర్ 48. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 49 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 50. పక్షి అనేది ఎక్కడ ఉంటుందంటే పంజరంలో ఉంటుంది. మరి దొంగ ఎక్కడ ఉంటాడండి? జైల్లో ఉంటాడు. పక్షి పంజరంలో ఏ విధంగా అయితే ఉంచుతారో, పక్షిని పంజరం ఏ విధంగా బంధిస్తారో, దొంగని ఎక్కడ బంధిస్తారంటే జైల్లో బంధిస్తారు. ఇది రీజనింగ్లో ఇది ఒక క్వశ్చన్ ఇచ్చాడండి. ఓకే, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 50 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చూడండి, సూక్ష్మ క్రిములు మరియు సూక్ష్మ క్రిములు వ్యాధికి సంబంధించిందండి. ఈ సూక్ష్మ క్రిములు అనేది దేనికి సంబంధించి? వ్యాధికి సంబంధించినది. మరియు తర్వాత సంబంధించి తుప్పు పట్టడం అనేది దేనికి సంబంధించింది అడిగాడండి. తుప్పు పట్టడం అనేది విద్వాంసంకి కారణమవుతుందండి. ఈ తుప్పు పట్టడం అనేది దేనికి కారణమవుతుందండి? విద్వాంసంకి, అంటే చెడిపోవడానికి కారణమవుతుంది. ఏం తుప్పటిది ఏమవుతుందండి? విద్వాంసం చెడిపోతుంది అనే అర్థంలో ఈ విధంగా బిట్లు అడిగాడండి. నిజంగా మనం కృష్ణారెడ్డి అకాడమీ యొక్క కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నువ్వు చెప్పే ఒక మాట మీ యొక్క ఫ్రెండ్ అవ్వచ్చు, నీ లైఫ్ యొక్క నీ యొక్క జీవితం అని మర్చిపోకండి. ₹1,00,000 వచ్చే జీతానికి కూడా రిజైన్ చేసి, ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేసి ఈ కాలంలో ఓన్గా అకాడమీ పెట్టానంటే ఎంత కంటెంట్తో వచ్చి మీకు చెప్తున్నా ఒకసారి అర్థం చేసుకుని మిత్రమా. నిజంగా 100% నీకు జాబ్ కావాలనుకుంటారండి, మన కృష్ణారెడ్డి అకాడమీకి రండి. మీకు నేను న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.